హల్లెలూయా. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము. బహుదుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. బహుదుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. పరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్య రక్తము. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్య రక్తము. మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. హల్లెలూయా. అందరం లేచిన పడదాం. అందరము కూడా లేచిన పడదాం. మీరున్న స్థలాల్లో అందరూ లేచిన పడినట్లయితే రెండు కళ్ళు మూసుకొని, ఆత్మైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరించులాగన గాన ప్రతిగానాల చేత దేవుని స్తుతిస్తుండగా గణపరుస్తుండగా, ఆనాడు ప్రత్యక్షపు గుడారం మీద ఏ విధంగా అయితే దేవుని యొక్క అభిషేకం దిగొచ్చిందో
ఆత్మ సంబంధమైన ఇజ్రాయేల్గా మనం మార్చబడ్డాం. మనం ఏక మనసుతో ఏకాత్మతో ప్రభుని స్తుతిస్తుండగా, దేవుని గణపరుస్తుండగా ఒక్కొక్కరి మీద ఆయన ఆత్మాభిషేకం కుమ్మరించబడేలాగన స్తోత్రములు చెల్లిద్దాం. బిగ్గరగా స్తోత్రాలు చెల్లించాలి. బిగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దాం. నూతన క్రియ చేయబోతున్నటువంటి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మునుపటి స్థితి కంటే అత్యధికంగా నా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు కనుక హృదయపూర్వకంగా స్తోత్రాలు చెల్లించు. ఆయన నామంలో 2-3 ఎక్కడ కూడుకొని ఉంటారో అక్కడ ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడని నువ్వు విశ్వసించి ఆయన నామాన్ని కనపరుస్తుండగా ఒక్కొక్కరి మీద ఆయన ఆత్మాభిషేకాన్ని కుమ్మరించబోతున్నాడు. ప్రతి బలహీనతల నుంచి, ప్రతి చీకటి ప్రభావాల నుంచి, ప్రతి విధమైనటువంటి శారీరక రుగ్మతల నుంచి నా దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. ఏ కట్లతో అయితే బంధించబడ్డావో, ఏ వేదనకరమైనటువంటి స్థితి నువ్వు అనుభవిస్తున్నావో, ఆ బంధకాల నుంచి, ఆ వేదనకరమైనటువంటి పరిస్థితుల నుంచి నా దేవుడు నిన్ను విడిపించి గొప్ప చేయబోతున్నాడు. హృదయపూర్వకంగా నమ్మిన వారు స్తోత్రాలు బిగ్గరగా చెల్లిద్దాం. ఈ రాత్రి మమ్మల్ని బలపరచడానికి దిగి వచ్చిన నా యేసయ్యా, నీకే స్తోత్రములయ్యా. మహోన్నతుడా, మహిమాన్వితుడా, మృత్యుంజయుడా, మరణపు ముళ్ళును విరిచిన దేవా, లోకరక్షకుడా, ఇమ్మానీయుల దేవా, ఒకని తల్లి ఆదరించినట్లుగా ఆదరించే దేవా, చూడుము నా అరచేతుల్లో నేను మిమ్మల్ని చెక్కుకొని ఉన్నాను, మీ పాదములకు రాయి తగలకుండా ఎత్తి పట్టుకుంటానని వాగ్దానం చేసిన దేవుడు, ఇశ్రాయేల్ కాపాడువాడు, కొడుకుడు నిద్రపోడు, నిరంతరము కూడా మనల్ని కాపాడుతున్నటువంటి దేవుడు, ఏ అపాయము రాకుండా, ఏ తెగులు నీ కూడా పెంచకుండా, నీ చుట్టూ, నీ కుటుంబం చుట్టూ నీ పని వేసి దేవుని హస్తము మనకు ఎడతెగక తోడుగా ఉంచి మనల్ని నిత్యము కూడా కాపాడుతున్నటువంటి దేవునికి స్తోత్రాలు చెల్లించు. 25 జనవరి మాసం నుంచి ఈ చివరి మాసం డిసెంబర్ మాసం వరకు మనకు దేవుడు క్షేమాన్ని కలగజేశాడు. ఆయన చేసినటువంటి ఉపకారములను దేనిని మరవక ఆయన సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం తప్ప ఏమిచ్చినా ఆయన రుణం తీర్చుకోలేం. దావీదు భక్తుడు అంటున్నాడు, ఇదిగో నీవిచ్చినటువంటి రక్షణ పాత్రను చేతపట్టుకొని నీ సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం తప్ప ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేనయ్యా. ఎందుకంటే గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి నన్ను అయ్యా రాజుగా సింహాసనం మీద కూర్చుండబెట్టావయ్యా. విలువలేని నా బ్రతుకుకు విలువనిచ్చిన దేవుడువయ్యా. అయ్యా, నీ కృపచేత నన్ను బలపరిచావు, నీ కృపచేత నన్ను ఆదరించావు, నీ కృపచేత నన్ను ఐశ్వర్యవంతుడిగా మార్చావు నాయనా. అనేక మందికి న్యాయము తీర్చేటట్లుగా నిలబెట్టావయ్యా. విలువలేని నా బ్రతుకుకు విలువనిచ్చినటువంటి దేవుడివి అయ్యా. ప్రతి క్షణం అయ్యా, నేను ఏ స్థితిలో ఉన్నా సరే నీ నామాన్ని కొనియాడకుండా నా ప్రాణం ఉండదనైనా. దావీదు భక్తుడు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకూడదని భక్తుడు తన ప్రాణముతో దేవుని కొనియాడుతున్నాడు. ఈరోజు నువ్వు మౌనంగా ఉండే సమయము కాదు. ఇదిగో గడిచిన కాలమంతా కూడా ఆయన రెక్కల నీడలో సురక్షితంగా దేవుడు నిన్ను కాచి కాపాడాడు, భద్రపరిచాడు. నువ్వు పని చేయడానికి శక్తినిచ్చాడు, బలాన్ని ఇచ్చాడు, ఓపికనిచ్చాడు. ఇదిగో ఏ శారీరక బలహీనతలు రాకుండా నిత్యము కూడా నీకు అనుదినము బలాన్నిస్తున్నటువంటి దేవునికి దేవుడు, వాక్యమైన దేవుడు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. ఈ స్థలమంతా కూడా ఆయన మహిమతో నింపుతా ఉన్నాడు. ఒక్కొక్కరిని దేవుడు చూస్తూ ఉన్నాడు. తన ఎడల యథార్థ హృదయములు కలిగిన వారిని ఆయన చూస్తూ ఉన్నాడు. ఇప్పుడే నీ హృదయాన్ని ఆయనకు అప్పగించుకో, ఆయన వైపు నీ మనస్సు తిప్పు. యేసయ్యా, యేసయ్యా, అన్ని నామముల కన్నా పైనామం కలిగిన నామం నీదే నాయనా. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తున్న దేవుడు అయ్యా. ఒక బలమైనటువంటి వాగ్దానము నా జీవితంలో, మా కుటుంబాల్లో నీవు ఇస్తున్నావయ్యా. మాకు విశ్రాంతిని కలగజేస్తానన్నావయ్యా.
నెమ్మది లేని కుటుంబానికి విశ్రాంతిని దయచేయండి. కలవరాల మధ్య కుటుంబ సమస్యల చేత, వేదన చేత, దరిద్రత చేత చినిగిపోయిన సంచులు వేసినట్లుగా వారి కష్టార్జిత ఉన్నట్లయితే ఈ రాత్రి వారిని బలపరచండి అయ్యా. ప్రతి వ్యాధి నుంచి, ప్రతి విధమైన బలహీనతల నుంచి, ప్రతి విధమైనటువంటి చీకటి ప్రభావాల నుంచి కుటుంబాన్ని విడిపించండి అయ్యా. అపవాదైనటువంటి సాతానుడు గర్జించు సింహం వల్లే తిరుగుతూ ఉన్నాడు గనుక ఏ కుటుంబం అయితే వాడి కోరలో చెక్కబడిందో ఈ రాత్రి సాతాను యొక్క క్రియలు లయపరిచి అయ్యా, సాతాను బంధకాలతో బంధించబడినటువంటి ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డని ఈ రాత్రిని విడిపించుదువుగాక. ఈ రాత్రి అద్భుతాలను జరిగించుదువుగాక. ఈ శబ్ద యంత్రం ద్వారా ఎవరైతే ఆరాధనలో పాలు పంపులు అవ్వాలి, వాక్యం వినాలని ఆశ కలిగి ఉందో, నిత్యంగా వాక్యం విత్తుతుండగా దేవుని ఆత్మ చేత, పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం విత్తుతుండగా అనేక మంది హృదయాలు తెరవబడునగాక. వాక్కు ఎక్కడ వెల్లడవుతుందో అక్కడ వెలుగు కలుగుతుంది అన్నాడయ్యా. అన్నావునైనా చీకటి బ్రతుకుల్లో ఉన్నారయ్యా, వేదనకరమైన పరిస్థితులు అనుభవిస్తున్నారయ్యా, నామకార్థపు క్రైస్తవ్యం చేస్తా ఉన్నారు ప్రభువా, నులివెచ్చని జీవితం కలిగి ఉన్నారయ్యా. ఇదిగో నా తండ్రి, వాక్యము రెండంచులు కలిగిన వాడిగల ఖడ్గం, వాక్యము శుద్ధి వంటిది, చాకలి వాడి చేతిలో ఉన్నటువంటి సప్పు వంటిదని మీరు మాట్లాడుతున్నారు అయ్యా. మాలో ఉన్నటువంటి ప్రతి మురికిని, మాలో ఉన్నటువంటి ప్రతి అవిధేయతను, మాలో ఉన్నటువంటి ప్రతి గర్వాన్ని, మాలో ఉన్నటువంటి నీకు ఆయాసకరమైనటువంటి ప్రతి మార్గాన్ని తీసివేయండి అయ్యా. ఈ రాత్రి హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారన్న వాగ్దానము ఈ రాత్రి మా జీవితంలో నెరవేర్చండి. ఆత్మైన దేవా, నిజముగా మొర్రపెట్టు వారికి ఉత్తరమిస్తానన్నావయ్యా. నిజముగా మొర్రపెట్టు వారికి అయ్యా, మేము చేసే ప్రార్థనలో యథార్థత ఉండాలి, మేము చేసే ఆరాధనలో యథార్థత ఉండాలయ్యా. పై పై పెదవులతో కాదు నాయనా, హృదయ లోతుల నుంచి సర్వము నీవే, ప్రాణము నీవే, ధైర్యము నీవే, నా బ్రతుకంతా నీవే యేసయ్యా. స్తుతించాలి బిగ్గరగా. కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో, స్వార్థమెరుగని సాత్వికుడా, నీకు సాటెవ్వరు. ఆయనకు సాటి ఎవరూ లేరు. ఆయన గొప్ప దేవుడు. మనందరము కూడా ఆయన బిడ్డలమై ఉన్నాం. ఏక మనసుతో, ఏకాత్మతో ఈ రాత్రి ఈ స్థలములో, ఈ గృహములో ప్రభువుని స్తుతిస్తుండగా ప్రతి బంధకాలు తెగిపోనుగాక. కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో, స్వార్థమెరుగని సాత్వికుడా, నీకు సాటెవ్వరు. నీవే నా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. నీవే నా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. నూతన గీతమునే పాడెదా మనోహరుడా
చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉండగా ఆయన ప్రేమ చేత మనల్ని బ్రతికించుకొని, ఆయన కృప చేత మనల్ని బ్రతికించి రక్షించినటువంటి దేవునికి ఏమిచ్చినా ఆయన రుణం తీర్చుకోలేము. కొట్టు చప్పట్లు. కడలి తీరం కనబడని వేళ, కడలి కెరటాలు వేధించు వేళ, కరుణమూర్తిగా దిగి వచ్చిన నీకు సాటెవరు? కొట్టాలి. కడలి తీరం కనబడని వేళ, కడలి కెరటాలు వేధించు వేళ, కరుణమూర్తిగా దిగి వచ్చిన నీకు సాటెవరు? నీవేనా ధైర్యము, నీ కృపయే ఆధారము. యేసయ్యా నీవేనా ధైర్యము. స్వరాలు తెరిచి నీ కృపయే ఆధారము. నూతన గీతముకే పాడెదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలో అయినను. చప్పట్లు. ఈ రాత్రి సంతోషం, ప్రభునందు ఆనందిద్దాం. ఆయన మహోన్నతుడైన దేవుడు, మహిమ గల దేవుడు. నిన్ను ఆనందింపచేసి నిన్ను బలపరుస్తూ నీ శ్రమల్లో నీకు తోడే ఉండి ఈ రీతిగా నిలబెట్టినటువంటి దేవునికి మేఘములలో నీవిని దాచి, సంద్రములలో మార్గము చూపి, మంది గజములో మహిమాత్మ నింపిన నీకు సాటెవరు? పాడదాం. మట్టి బొమ్మలో జీవాత్మ ఉదయవునైనా మమ్మల్ని జీవముతో నిలబెట్టావు. ఎంత గొప్ప దేవుడివయ్యా. నీకు సాటి దేవుడు లేడునైనా నీవే దేవుడివయ్యా. నీవేనా విజయము, నీ మహిమయే నా గమ్యము. స్వరాలు తెరిచి మన విజయము ఆయనే, మన గమ్యము ఆయనే, మన సర్వస్వము ఆయనే, మన బలము ఆయనే. నీవేనా విజయము, నీ మహిమయే నా గమ్యము. నీవేనా ధైర్యము, నీ కృపయే ఆధారము. మరొకసారి నీవేనా ధైర్యము, నీ కృపయే ఆధారము. నీవేనా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. నీవేనా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. నీవేనా శలరబరి కందరలరబ. నీ ఆత్మ చేతనిచ్చినట్టు ప్రభువా, ప్రతి అంధకార చీకటి ప్రభావాలన్నీ కూడా యేసు అధికారముల నామములో బయటికి పునరుజ్జీవిస్తున్నాను. సాతాను యొక్క క్రియలు బంధిస్తున్నాను. కృపయే ఆధారము, నీవేనా విజయము, కృపయే ఆధారము. నీవేనా ప్రాణము, నిన్ను వీడి. స్వరాలు తెరిచి బిగ్గరగా లోపల ఉన్నవారు కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏమీ లేదు నాయన, ఏ మంచి లేదు వాళ్ళకు నాయన,
ఏ స్వార్థము లేకుండా మమ్మల్ని ప్రేమించిన దేవుడు అయ్యా, మా కోసం ప్రాణం పెట్టిన దేవుడు అయ్యా. ఈ దౌర్భాగ్యకరమైనటువంటి జీవితాల కొరకు పరిశుద్ధుడైన దేవా, సమస్త మానవాల కొరకు, పాపాల కొరకు ప్రాణం పెట్టి పునరుత్థానంగా తిరిగి లేచిన సజీవుడవయ్యా. దినాలో స్వార్థమెరుగని సాత్వికుడా, నీకు సాటెవ్వరు, నీవే నా ప్రాణము. నా ప్రాణము కన్నా ఎక్కువనైనా నువ్వు. బ్రతుకుతే నీ కోసమే బ్రతుకుతామనైనా, జీవిస్తే నీ కోసమే జీవిస్తామనైనా. బ్రతుకుతే క్రీస్తే, చావైతే మేలే అన్నట్లుగా ఈ రోజు నుంచి మాకు ఒక సమర్పణ కలిగినటువంటి జీవితాన్ని, ప్రతి దినము ప్రతి క్షణము కూడా నువ్వు చేసినటువంటి మేలుని జ్ఞాపకము చేసుకుంటూ ఈ మాట అంటామనైనా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వస్వం, నీవే నా విజయము, నీ మహిమయే నా గమ్యము. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారి, నిరంతర స్తోత్రారుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన యేసయ్య, నీ బంగారు పాదములకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. సజీవులుగా ఆరోగ్యముతో ఈ రీతిగా కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని ఈ రీతిగా నిలబెట్టి ఈ స్థలంలో, ఈ గృహంలో నీ నామాన్ని గణపరుచుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను అయ్యా. ఇక ముందు సమయం అంతా నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువా. నీవే మాట్లాడండి ఈ కుటుంబాలతో, మా అందరితో మీరు ముచ్చటించండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావంలో నీవే పొందుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. సాక్ష్యం చెప్తారమ్మా. దేవుని నామమున స్తోత్రాలండి. అమ్మగారికి, అయ్యగారికి వందనాలు. కూడి వచ్చిన సంఘానికి, అయ్యగారికి వందనాలండి. అందరికీ నా వందనాలండి. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే అండి, పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు నన్ను, నా కుటుంబాన్ని కాచి కాపాడి ఆయన రెక్కల సాటిని బద్దలుపరుచుకొని మమ్మల్ని సజీవంగా ఉంచినందును బట్టి యేసయ్యకి వందనాలు చెల్లించుకుంటున్నానండి. ఈ సంవత్సరం అంతా ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో వేదన, ఎంతో రోదన ఉన్నప్పుడు కూడా నా పక్షాన దేవుడే ఉన్నాడండి. విషయాలు చాలా ఉన్నాయి కానీ కుమార్తె తను చెప్పే సాక్ష్యంలో నేను చెప్పుకుంటానండి. కానీ చాలా బాధాకరమైన వేదనలో ఉన్నప్పుడు మాకంటూ నేను ఎవరికి చెప్పుకోలేదండి. అయ్యగారు, మా అయ్యగారు ఒకటే మాట చెప్తారు, ఏదైనా బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, శ్రమలు వచ్చినా ఏ మనుషులకి చెప్పుకుంటే వింటారు, తర్వాత వేలం చేస్తారు. కానీ దేవుడికి అదే నీ రహస్య జీవితం అంతా దేవుడికే చెప్పుకుంటే ఆయనే నీకు ప్రతిఫలం ఇస్తారని చెప్తారు మాకు ప్రతి వారం. అయ్యగారి మాటలతోనే నేను బలపడతాను. నా ఆత్మ తండ్రి గారి మాటలతోనే వారం అంతా కష్టపడతాను. వారానికి భారం కలిగి వెళ్ళినప్పుడు అయ్యగారు వాక్యంతో నేను నా భారం అంతా దిగిపోద్దండి. నేను ఇక్కడ నుంచి 9 గంటలకు బయలుదేరుతానండి, నాగిరెడ్డిగూడ ప్రాంతం. ఒక్కొక్క టైం మా ఆయన వస్తాడు, లేదంటే నడిచి. నేను ఒకటే అనుకుంటా, దేవుడా నీ చిత్తమైతే నాయన నీ సన్నిధికి నేను బయలుదేరుతున్నా ప్రభువా, నన్ను నీ చిత్తమైతే ప్రభా నన్ను నీ క్షేమంగా చేర్చుకో. నేనైతే ఏది అడగనని చెప్పి నేను దేవుడికి మొరపెట్టుకొని బయలుదేరుతానండి. నేను కొంచెం ఆలస్యమైనా సరైన సమయానికి మందిరానికి చేరుకుంటాను. ఆ విషయం ఎందుకు చెప్తున్నానంటే, నా భర్త రక్షణ తీసుకున్నాడు కానీ మరలా తొట్టిల్లిపోయాడండి. తన గురించి మీ అనుదిన ప్రార్థనలో ఉంచండి. ఎప్పుడు కూడా నిత్యము ఆయన రెక్కల సాటిని మా కుటుంబం, మా పిల్లలు కాచి ఉండాలని నా ఆశ. ఎందుకంటే ఆయన 2 సార్లు మరణ ప్రాణం నుంచి తప్పించాడు యేసయ్య. యేసయ్యకు వందనాలు. నేను ఎంతగా చెప్పుకున్నా ఆయన రుణము నేను తీర్చుకోలేను. పోయిన సంవత్సరం ఇదే రోజులప్పుడు ఇంకా 3 నెలలే ఆయన 2 సార్లు ఆర్ట్స్కి వచ్చిందండి. ఇంకా 3 నెలలే కానీ ఇక ఆయన బతకడని చెప్పారు. అయితే ప్రత్యక్ష సాక్షి అయ్యగారు మా సంఘ బిడ్డే. జపన్య కూడా తెలుసు. జపన్య
నీ జాబ్ కూడా పోద్దే, వద్దు సంతకాలు పెట్టొద్దంటే పాపం ఆ కుమారుడు కూడా తెగించి మా ఆయన గురించి ఏదైతే అది అవుద్ది అని చెప్పి సంతకాలు పెట్టాడండి. నేను దేవుణ్ణి ఒకటే అడుక్కున్నా, ప్రభువా నా గురించి ఇంకొక కుమారుడు ఇదవ్వకూడదు తండ్రి, వాళ్ళ కుటుంబం ఏదైనా సరే సమస్యలు రాకూడదు ప్రభువా, నీ చిత్తమైతే బతికించుకో, తన పక్షాన నువ్వు ఏదైనా కార్యం చేయాలనుకుంటేనే బ్రతికించుకో, కానీ ఆ విషయం ప్రభు వేరే వాళ్ళ మీదకి నేను మోపకూడదు ప్రభు అని చెప్పి నేను దేవుడు మొర్ర పెట్టుకున్నా. క్షేమంగా వచ్చాడండి. కానీ డాక్టర్ గారు చెప్పిన మాట ఏంటంటే, ఇతను ఇది రెండోసారి కదా, 3 నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఏ టైంలో తింటా తను చచ్చిపోవచ్చు, లేదా నడుతా చచ్చిపోవచ్చు, లేదంటే తను చెప్పలేము అని చెప్పి అన్నారు. నా బిడ్డలు అయితే లేరు, నేను ఒక్కదాన్నే ఉంటా. ఆయన దగ్గిన తుమ్మున ఆయాసం తీసిన నిద్ర లేని రాత్రులు ఎన్నో గడిపాను నేను. ఎందుకంటే ఉన్నాడా లేడా, ప్రభువా ఉంటే నీ చిత్తమని చెప్పి నేను నైట్ ప్రార్థన మానండి. నైట్ ప్రతి క్షణం కూడా నేను అన్నమైన మాంతాను, కానీ నైట్ ప్రార్థన కానీ ఉదయం లేగంగానే నేను మోకాళ్ళు మంచం మీద కాళ్ళు తీయటమే, నేను మోకాళ్ళు వేసుకుంటాను. ప్రభువా ఈ రాత్రి అంతా కాచి కాపాడేవయ్యా, నీ రెక్కల సాటిని దాచుకున్నా, నన్ను క్షేమంగా లేపినందు బట్టి మీకు వందనాలు తండ్రి అని చెప్పుకుని నేను పని మొదలు పెట్టుకుంటాను. నైట్ కూడా ప్రభువా నా భర్తను బతికిచ్చావు, తను క్షేమంగా లేచాడని చెప్పి నేను దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటాను. అంటే నా భర్త కూడా మారు మనసు పొందాలి, మరలా రక్షణలోకి రావాలి. నా భర్త గురించి మీ అనుదిన ప్రార్థనలో ఉంచండి. ఈ సంవత్సరం అంతా దేవుడు కాచి కాపాడినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నా పెద్ద బిడ్డ షారోన్ విషయం, తన గర్భవతి, తనకి ఎందుకంటే ఫస్ట్ బాబు పుట్టాడు. నేను ఒకటే అనుకున్న దేవుణ్ణి, ప్రభువా నాకు ఆడపిల్లలు, నీకు అసాధ్యమంటే ఏదీ లేదు ప్రభువా, నువ్వు ఇస్తావని నేను నమ్మి నేను మా దేవుణ్ణి అడుక్కున్నానండి, మగబిడ్డనిచ్చాడు. మరలా ఇప్పుడు నేను ఏదో ఆశ కలిగి ఉన్నాను, దేవుడు ఆశ నెరవేర్చాలని మీ అనుదిన ప్రార్థనలు ఉంచండి. తనకు సుఖమైన ప్రసవ రావాలి, తన భర్త కూడా రక్షణ మార్గంలోకి రావాలి. ఎందుకంటే తన వివాహం చేసేటప్పుడు తన అన్యుడు, తనకేమీ తెలియదు. నాకు మాట ఇచ్చాడు, ఏమనంటే అత్తయ్య నేను గుడికి వెళ్ళకపోయినా సరే నీ పిల్ల నీ దగ్గరకే పంపిస్తాను, ఎప్పుడైనా సరే నీ దగ్గరకే పంపిస్తా, అక్కడికే వసద్ది, ఇంకెక్కడికి వెళ్దాం అక్కడని చెప్పి అన్నాడండి. అదే విషయంగా ఎక్కడికి ఎప్పుడైనా సరే తన మాటతోనే పంపిస్తున్నాడు. అయ్యగారంటే అపారమైన నమ్మకం, ఆయన ప్రేమ, జాలి, దయ. నా తండ్రి ఉంటే ఇలాగే ఉంటాడేమోనని తన ఆశ. అయ్యగారిలోనే నా తండ్రిని చూసుకుంటానని చెప్తూ ఉంటాడు. అప్పుడు తనకు తండ్రి లేడు కాబట్టి మా కుటుంబమే ఆయనకు ఆధారు. తన తల్లిగారు కూడా బాగోకపోతే మొన్న అయ్యగారు హాస్పిటల్కి వచ్చి ప్రార్థన చేసాక తనకు కూడా స్వస్థత వచ్చింది. అందుని బట్టి యేసయ్యకు వందనాలు చెల్లించుకుంటున్నాము. తన గురించి కూడా మీ అనుదిన ప్రార్థనలు ఉంచండి. మరి ఇంకా చెప్పాలంటే చాలా ఉంది, కానీ సంతోషం ఉంది, కొంచెం బాధ ఉంది. అన్నీ దేవుడే కొట్టేయాలని యేసయ్యని అడిగి వేడుకుంటున్నాను. మా గురించి, మా కుటుంబం గురించి మీ అనుదిన ప్రార్థనలో ఉంచండి. దేవుడి చిన్న సాక్ష్యం దీవించినగా. చెప్పబడిన సాక్షి నిమిత్తం చిన్న ప్రార్థన చేద్దాం. మన మధ్య ఉన్నటువంటి దైవజనులు చెప్పబడిన సాక్ష్యం గురించి ప్రార్థన చేస్తారు. నమ్మకమైన దేవ, పరిశుద్ధుడా, మహోన్నతుడైన ప్రభువా, మరి సమయంలో నాయన నీ సన్నిధిలో మేమందరము గుమిగూడి ప్రార్థించడానికి నువ్వు ఏర్పాటు చేసిన ఈ సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు రాజా. పరిశుద్ధుడా, నమ్మకముగా నీ యొద్ద ఎవరైతే అయా వేడుకుంటారో ఖచ్చితంగా వారి మనవిని ఆలకించి ఖచ్చితంగా నాయన వారి యొక్క ప్రతి సమస్యను తీసివేయగల దేవుడు అయి ఉన్నావు. పరిశుద్ధుడా, మహోన్నతుడైన తండ్రి, సేవకుడు చెప్పిన మాటలను బట్టి సిస్టర్ ఎంతగానో మరి బలపరచబడింది సాక్ష్యం ఇచ్చారు. దయగల రాజా, మరి అదేవిధంగా ప్రభువా, తన భర్త విషయమై ఆమె చెప్పినటువంటి మాట ఏదుందో నాయన, ఆ ప్రతి కార్యమును నీ సన్నిధిలో మేము అప్పగిస్తున్నాం. దయగల రాజా, ప్రతి కార్యమును నెరవేర్చగల దేవుడవు నీవు. అయా, ఆయన ఎక్కడ పడిపోయాడో మరలా ఆ చోటు నుండి లేపమని ప్రార్థిస్తున్నానయ్యా. పరిశుద్ధుడా, మరదే విధంగా తన అల్లుడు ఏదైతే దేవుని కటాక్షం లేకపోతే మనం ఏది చేసినా అది వ్యర్థమే. మనము దేవుని కటాక్షము లేకపోతే
మనం బయటికి వెళ్ళలేం, అడుగు కూడా ముందుకు వెళ్ళలేం, ఏదియూ జరగదు. నీకు విజయం కావాలన్నా, నీకు స్వస్థత కావాలన్నా, మనకు నిత్యత్వంలో మనం వెళ్ళాలన్నా దేవుని కటాక్షము కుటుంబానికి కావాలి. ఎలాగయ్యా దేవుని కటాక్షం పొందుకుంటామంటే, నేను 2-3 మాటలు చెప్పి ఆత్మ నడిపింపుని బట్టి నేను సమయాన్ని ముందుకు తీసుకుని వెళ్తాను. శ్రద్ధ కలిగి దేవుని యొక్క మాటను వినండి. దేవుని కటాక్షము కావాలని భక్తుడు పూర్ణ హృదయముతో బతిమాలుకుంటున్నాడంట. కీర్తన గ్రంథం 119వ కీర్తన 58వ వచనం. కటాక్షించుమని నా పూర్ణ హృదయముతో నిన్ను బతిమాలు కొనుచున్నాను, నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపుము. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు మనకు మాట ఇచ్చాడు, నేను మీతోనే ఉంటాను, నేను నిత్యము కూడా నేను మిమ్మల్ని బలపరుస్తాను, నా కటాక్షము మీరు పొందుకోవాలి అని దేవుడు మనకు ఒక మాట ఇచ్చాడు. మనుషులైతే మాట తప్పుతారు, కానీ దేవుడు ఎన్నడూ కూడా మాట తప్పడు. దేవుడు మాట తప్పడు. ఆకాశము భూమి గతిస్తాయి, కానీ ఆయన మాట ఎన్నడూ కూడా గతించవు. ఆ మనస్సు మనం కలిగి ఉండాలి. ఏంటంటే విశ్వాసం. ఈ రోజున విశ్వాసం లేకుండా నువ్వు ఎంత పని చేసినా, ఎంత భక్తి చేసినా అంత వృధాయే. దేవుని వాగ్దానమందు నీ విశ్వాసం కలిగి ఉన్నావా? దేవుడు అంటున్నాడు, నేను నీకు మాట ఇచ్చాను, నా కటాక్షం నీకు నేను ఇస్తానంటున్నాడు. మరి అయితే ఆ మాటను నువ్వు స్వీకరించి దేవుడు చేయబడిన పని నువ్వు చేస్తే ఖచ్చితంగా దేవుడు కటాక్షం నువ్వు పొందుకుంటావు. నువ్వు పొందుకోవటమే కాదు, నీ భర్త పొందుకుంటాడు, నీ పిల్లలు పొందుకుంటారు, నీ ఇంటి వారందరూ కూడా దేవుని కటాక్షం పొందుకుంటారు. దేవుని కటాక్షం ఎలా కలుగుతుంది ఒక కుటుంబానికంటే, సామెతల గ్రంథం 8వ సామెత, జ్ఞానైనటువంటి సొలొమోను భక్తుడు చెప్తున్న మాట. సామెతలు 8:34-35 వచనాలు చదువుదాం. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వార బంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరికి కలుగుతుంది దేవుని కటాక్షం అంటే, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వార బంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. అనుదినము దేవుని వాక్యం, దేవుని యొక్క ఉపదేశం, దేవుని యొక్క కట్టడ, దేవుడు మాట ఎప్పుడైతే నీ గృహంలో ఉంటుందో దేవుని కటాక్షం నీ యొద్దకే వస్తుంది. దేవుని వాక్యం వినాలి. మార్తా మరియా 2 సహోదరులు ఉన్నారు. యేసుక్రీస్తు వారిని లోపలికి పిలిచింది ఎవరు? మార్తా. కూర్చోబెట్టి పనులు చేసుకుంటుంది. మరి ఏం చేస్తుంది? దేవుని పాదాల దగ్గర కూర్చొని దేవుడు చెప్తున్నటువంటి మాటను వింటూ ఉంది. అంతలోకి పిలిచినటువంటి సహోదరు వచ్చేసింది. అయ్యా, నేను విస్తారమైనటువంటి పనులు చేస్తున్నాను కదా, నీకు జాలి లేదా? నా సహోదరుని నా దగ్గర పంపొచ్చు కదా అంటే, యేసు ప్రభు వారు ఒక మాట అంటున్నారు. ఏమనంటున్నారు? మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనును, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ఉత్తమమైనది ఏంటి? దేవుని మాట వినటం. యేసు ప్రభు వారు నీతో ఉన్నాడు, యేసు ప్రభు వారు నువ్వు కనుగొన్నావు కాబట్టి నీకు ఏం కలుగుతుందంట? జీవము కలుగుతుంది. జీవము, ఆయన జీవాన్ని కలగజేస్తాడు నీకు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే వాక్యము నిన్ను బలపరుస్తుంది, వాక్యము నిన్ను సరిచేస్తుంది, వాక్యము నిన్ను స్వస్థపరుస్తుంది. అండి, ఈ రోజున దేవుని కటాక్షం నీకు కావాలి. వేదనకరమైన పరిస్థితి అనుభవిస్తున్నావా? ఒంటరివాడిగా మిగిలిపోయావా? ఎవరూ కూడా నిన్ను చూడడానికి రావట్లేదా? నీ బంధువులే నీ మీద అసహ్యంగా మాట్లాడుతున్నారా? ఈరోజు అన్నీ ఉన్నప్పుడు అందరూ ఒకలాగున్నారు, ఏమీ లేనప్పుడు అన్నీ పోయిన తర్వాత ఎవరు కూడా నీ ముఖం చూడట్లేదా? అయితే దేవుని కటాక్షం నీకు ఉంటే నువ్వే దేనికి భయపడవు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. రూతు పరిశుద్ధ గ్రంథంలో రూతు గురించి తెలుసుగా మనకి. రూతు దేవుని కటాక్షం పొందుకుందని బోయాజు చెప్తున్నాడు సాక్ష్యం. రూతు గ్రంథం దీన్ని ఒకసారి.
రూతు గ్రంథం 2వ అధ్యాయము 12. ఎంతో విధేయత కలిగినటువంటి స్త్రీ అని, తనకు దయ కలిగిందంట బోయాజ్కి. అప్పుడు తన దగ్గరికి వచ్చి అంటున్న మాట ఏంటంటే, ఏం చెప్తున్నాడు అక్కడ? అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలములో వేరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్తెల యొద్ద అమ్మా నిలకడగా ఉండుము, వారిని వెంబడించుము, నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను, నీకు దాహమగునప్పుడు అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని లక్ష్యముంచున్నట్లు నీకు కటాక్షము కలిగెనో అని చెప్పగా, బోయాజు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. నీ పెనిమిటి మరణించిన తర్వాత నీవు మీ అత్తగారికి చేసినటువంటి విషయం అంతా కూడా నాకు తెలుసు. నీ భర్త చనిపోయినప్పుడు నీ పుట్టింటికి వెళ్లకుండా నీ యవ్వన కాలంలో ఉన్నావు. అయినా సరే నీ అత్తకు చేసినటువంటి ఉపకారాన్ని నాకు తెలుసు. నీ ఉపకారం, నువ్వు చేసినటువంటి కార్యం నాకు తెలుసు. అందుకోసమే కటాక్షించబడినటువంటి స్త్రీవి. ఈ పొలం దాటి నువ్వు వేరే పొలంకి వెళ్ళొద్దు, ఇక్కడే పని చేసుకో, నీకు ఏ కొరత ఉండదు, ఏ లోటు ఉండదు, నేను మిమ్మల్ని పోషిస్తాను, బలపరుస్తానని ఒక చక్కని వాగ్దానం చేస్తున్నాడు బోయాజు రూతుతో. ఆ కటాక్షం ఎక్కడి నుంచి వచ్చింది? మనిషిలో దయ పుట్టించాలంటే, దయ కలగాలంటే అది దేవుడు ఉండాలి, దేవుడు చేయాలి కార్యం. ఒక మనిషి ఎడలా, ఒక కుటుంబం ఎడలా కటాక్షం నీకు కావాలంటే, నువ్వు కటాక్షం చూపించాలంటే అది దేవుడి వల్లే సాధ్యం. మనుషుల్లో దయను పుట్టిస్తాడండి దేవుడు. ఈ రోజున ఏ బంధకాలతో, ఏ కన్నీరు విడుస్తున్నావో, ఏ శ్రమ అనుభవిస్తున్నావో, దేవుని యొక్క కటాక్షం నీకు కావాలంటే నేను చెప్తున్నటువంటి మాట, బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే తెలుసా? అనుదినము ఆయన గడప గుమ్మము యొద్ద కనిపెట్టుకొని ఆయన ఉపదేశాన్ని వినాలి. వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం నీలో ఉంటే దేవుడి యొక్క కృప సమృద్ధిగా నీ మీదకి వస్తుంది. ఈ రోజున విశ్వాసం నీలో ఉందా? దేవుని మాట యందు, అమ్మా నిన్ను బాగు చేస్తాను, నేను నిన్ను స్వస్థపరుస్తాను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను, నన్ను వెంబడించండి, లోకాన్ని కాదు నన్ను వెంబడించండి, లోకంలో పాపం ఉంది, లోకంలో నేత్రాశ, శరీరాశ, జీవపడంబం ఉంది, అది నా వల్ల కలిగినది కాదు, అది సాతాను యొక్క ఆలోచనలు, ఆ ఆలోచనలో మీరు ఉండకూడదు, నిలువెచ్చని జీవితం మీరు జీవించొద్దు అని ఎన్నోసార్లు దేవుడు మాట్లాడతాడు వాక్యముతో. ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి? మన ఆధ్యాత్మిక జీవితాలు ఒకసారి ఆలోచన చేయండి. దేవుని మాట విన్నట్టుగానే ఉంటాం, లోకంలో పడిపోతూ ఉంటాం. నిలువెచ్చని జీవితం. కష్టాలు వచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తాడు, బాధలు వచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తాడు, ఆకలి వేసినప్పుడు అన్నం ఏ విధంగా అయితే గుర్తొస్తుందో, మనకు బాధ, కష్టం వచ్చినప్పుడు యేసు ప్రభు వారు గుర్తొస్తారు, వాక్యం గుర్తొస్తుంది. అలా కాదు, ఆ రీతిగా ఉండకూడదు. మనం బాధ వచ్చినా, శ్రమ వచ్చినా, సంతోషమైనా సరే దేవుని కొరకు కనిపెట్టుకుంటూ దేవుని మీద ఆధారపడితే ఖచ్చితంగా దేవుని కటాక్షను పొందుకుందువుగాక. చెప్పనలేలుయా, చెప్పనలేలుయా. దేవుని కటాక్షను పొందుకుంటే నువ్వు జీవం కలిగి ఉంటావు. దేవుని కటాక్షను పొందుకుంటే జీవము కలిగి ఉంటావు. ఈ రోజున ఆరిపోయిన దీపాల వలె ఉండకూడదు. ప్రతి దినము కూడా జీవం కలిగిన నీవు ప్రతి దినము కూడా దేవుడి గడప గుమ్మము యొద్ద కనిపెట్టుకుంటూ ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తావు, ప్రతిరోజు కూడా దేవుణ్ణి స్తుతిస్తావు, దేవుడి కొరకు ఎంతో
ఎంతో చేయాలి, దేవుని కొరకు ఏదైనా చేయాలనే ఆశ నీలో ఉంటుంది. ఈ రోజున ఉందా నీలో? దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలి, దేవుడు కొరకు నేను త్యాగమైపోవాలి, దేవుడు వద్దంటున్నాడు ఒక పాపం, ఆ పాపాన్ని విడిచిపెట్టేయాలి. మన హృదయం మన మీద దోషారోపణ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మన హృదయం దోషారోపణ చేస్తుందో ఆ దోషారోపణ చేసినటువంటి విషయాన్ని మన నుంచి తీసివేయాలి, మనం దేవునికి అప్పగించుకోవాలి. అది వినటం. ఈరోజు ఎంతమంది అంటున్నారు అలాగా? దేవుని సంతోషపడుతున్నారా? నిలువెచ్చని జీవితం. కష్టాలు వచ్చినప్పుడు దేవుడు గుర్తొస్తాడు. దేవుని కోసం ఏమీ చేయవు, కానీ దేవుడు నీ గురించి ఏదో చేసేయాలి. త్యాగం అయిపోతున్నావా? త్యాగం చేస్తున్నావా? ఏదైనా సమర్పిస్తున్నావా దేవునికి? ఏదైనా అమ్మా ఏదైనా సమర్పిస్తున్నావా? ఈ రోజున దేవుడికి ప్రథమ స్థానం ఇస్తున్నావా? దేవుని వాక్యానికి ప్రథమ స్థానం ఇస్తున్నావా? దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవిస్తున్నావా? వాక్యమే యేసయ్య కదా, యేసయ్య నాలోనికి రావాలి, యేసయ్య నాలో ఉంటే నేను వెలిగించబడతాను, ఆ వెలుగు అనేక మందికి వెలుగుగా నేను ఉంటానన్న ఆలోచన ఈ రోజున క్రైస్తవుల్లో కనబడట్లేదు. కారణం ఏంటి? దేవుని కటాక్షం పొందుకోవట్లా. నేను అంటాను ప్రభుని బట్టి, జీవము లేకపోతే మన భక్తి జీవితం అంతా శూన్యమే. జీవంతో ఉండాలి. మనం ఆరిపోయిన దీపాల వల్లే ఉండకూడదు. క్రైస్తవుడు ఎక్కడ ఉన్నాడో, ఏ ప్రాంతంలో ఉన్నాడో అక్కడ వెలుగు ఉంటుంది. నీ ద్వారా అనేక మంది రక్షించబడాలి, నీ ద్వారా అనేక మంది యేసు ప్రభుని తెలుసుకోవాలి. అయ్యో, నిజమైనటువంటి క్రైస్తవులు, నిజమైనటువంటి భక్తిపరులు, వీరు దేవుని వలన కటాక్షం పొందుకున్నటువంటి కుటుంబం అని అన్యజనులు సాక్ష్యం చెప్పాలి నీ గురించి. అది నిజమైనటువంటి భక్తి. అలా చేయాలంటే మనం ఎలా ఉండాలి? దేవుడు చెప్పింది చేయాలి, యావత్తూ చేయాలి. నోవాహు చేయలేదా? మనుషులందరూ కూడా ఎగతాళి చేశారు. ఆ కాలంలో జలప్రలయం, మంచు తప్ప వర్షపు జల్లు పడేది కాదు ఆ కాలంలో. కానీ విశ్వాసం, దేవుని యందు విశ్వాసం, దేవుని మాట యందు విశ్వసించారంట నోవాహు. ఆ కాలంలో అప్పటి వరకు వర్షం పడలా, వర్షపు చిక్కు కూడా పడలా, చినుకు కూడా పడలా భూమి మీద. కానీ నోవాహుతో దేవుడు మాట్లాడుతున్నాడు, నోవాహు ఇదిగో 40 రాత్రి పగళ్ళు జలప్రలయాన్ని నేను రప్పించబోతున్నాను, నేను చెప్పింది నువ్వు చేయి, వాడ కట్టుకో, వాడ ఇదిగో ఎంత ఎత్తుండాలి, ఎంత వెడల్పు ఉండాలి, ఇన్ని గదులు కట్టాలి, ఇదిగో ఆ వాడలో నీవు నీ ఇంటి వారు రక్షించబడాలి, ఇంట్లో ఆ వాడలో నువ్వు రావాలి అని చెప్పారు. ఇక దేవుడి మాట చేతపట్టుకొని నోవాహు వాడ కట్టడం ప్రారంభించాడు. ఇక ప్రజలందరూ అంటున్నారు, నోవాహు ఏమైంది? దేవుడు నాతో చెప్పాడు జలప్రలయం రాబోతుందంట, 40 రాత్రి పగళ్ళు రాబోతుందంట, ఈ భూమి మొత్తం కూడా తుడిచిపెట్టుకుని వెళ్ళిపోతుంది, అందరూ కూడా జలప్రలయం కొట్టుకుపోతారంట అని చెప్పినప్పుడు ఈ లోకస్తులు ఎలా ఉన్నారంటే, తన బంధువులు కావచ్చు, తన చుట్టాలు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఆ ప్రాంతంలో ఉన్నవారందరూ కావచ్చు, ఎలా అంటున్నారంటే జలప్రలయం వస్తుందా? జలప్రలయం అంటే ఏంటి, వర్షం అంటే ఏంటి వాళ్ళకి తెలియదు. అప్పటి వరకు దేవుడు ఈ భూమి మీద వర్షపు చునుకు పడినవలా, మంచే. ఎప్పుడైతే ఈ మాట నోవాహు చెప్తా ఉన్నాడో ప్రజలందరూ కూడా వెర్రితనంగా మాట్లాడారంట. అంతేగా, నశించిపోతున్న వారికి సిలువను గూర్చిన వార్త వెర్రితనం అంట. వెర్రితనం. ఈ రోజున దేవుడు చెప్తున్న మాట మనకు వెర్రితనంగా ఉంటుంది. సమయం దాటిపోయిన తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఉండదు. రానే వచ్చింది సమయం, జలప్రలయంలో మొత్తం కొట్టుకుపోతున్నారు. నోవాహు తన కుటుంబం ఓడలో సురక్షితంగా భద్రపరచబడింది. ఎందుకని? దేవుడు చెప్పిన యావత్తు చేశాడు. ఈ రోజున దేవుడు అంటున్నాడు, నా కటాక్షం నీకు కావాలంటే అనుదినము దేవుని గడప గుమ్మం యొద్ద నువ్వు కనిపెట్టుకుంటూ దేవుని ఉపదేశాన్ని నువ్వు వినాలి. విన్న నీవు ధన్యుడివే, ధన్యురాలివే. వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం కలిగింది కాబట్టేగా నోవాహు ఓడను తయారు చేశాడు. విశ్వాసం లేకపోతే, అయ్యా భలేవాడవయ్యా, బాగా చెప్పావు, అవసరం లేదులే, ఇదిగో విని విడిచిపెట్టేవాడైతే తన కుటుంబం కూడా కొట్టుకు వెళ్ళిపోయేదే. కానీ విన్నాడు నోవాహు, తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. ఈ రోజున నీ కుటుంబాన్ని రక్షించుకునే బాధ్యత నీ మీదే ఉంది. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. కుటుంబాన్ని రక్షించుకునే బాధ్యత నీలోనే ఉంది. నువ్వు చేయి, ప్రార్థన చేయి, ప్రభువా నేను ఆధ్యాత్మికంగా ఎదగలేకపోతున్నానయ్యా, భక్తి జీవితంలో ఎదగలేకపోతున్నానయ్యా, నా ఆధ్యాత్మిక జీవితంలో నేను పడిపోయానయ్యా, మరలా పాపం వైపు అడుగులు వేశానయ్యా, కుక్క వాంతి చేసుకొని మరలా ఆ వాంతి కొరకు ఏ రీతిగా అయితే వెనక్కి తిరుగుతుందో, శుభ్రపరచబడిన పంది ఏ విధంగా అయితే మరలా బురదను చూసి ఆ బురదలో డొర్లాడిందో, నా బ్రతుకు కూడా, నా ఆధ్యాత్మిక జీవితం కూడా ఆ రీతిగా మార్చబడింది. ప్రభువా ఈ రోజు నుంచి నేను సరిచేయబడాలని దేవుడికి ప్రార్థన చేయి. ఖచ్చితంగా దేవుడు చేస్తాడు.
ఖచ్చితంగా దేవుడు నిలబెడతాడు. ఎందుకో చెప్పన, ఏ ఆత్మ నశించిపోట ఆయన చిత్తము కాదు. అందరూ అంతటా మారు మనసు పొందాలి. మారు మనసు పొందటమే దేవుని యొక్క చిత్తం. దేవుని కటాక్షము నీకు కావాలంటే, నిశ్చయముగా దేవుని దయ నీకు కావాలంటే ఇప్పుడే పశ్చాత్తాపంతో దేవునికి ప్రార్థన చేయి. ప్రభువా, నాలో అవిధేయత ఉంటే తీసివేయి, నాలో నీకు నచ్చనివి ఏవైనా ఉంటే తీసివేయి. ఇంతవరకు నేను ఏ రీతిగా జీవించానో నాకు తెలుసయ్యా. మనుషులు ఎదుట నేను మోసం చేయొచ్చు, మనుషుల్ని నమ్మించవచ్చు, కానీ నిన్ను నమ్మించలేనయ్యా. నీకు ఆయాసకరమైంది తీసే నాలో నుంచి అని నువ్వు దేవునికి ప్రార్థన చేయి. ఖచ్చితంగా నీ కుటుంబంలో దేవుని కటాక్షం చూపిస్తాడు నీ కుటుంబం. అదే ఇంకొకరు ఉన్నారు. కింద వచనాలు చదువు ఒకసారి. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును, నాయందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహితురు. చూసారా, నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును అంటే దేవుడు వద్దు, నాకు డబ్బుంది, ఆస్తుంది, అంతస్తులున్నాయి, దేవుని కటాక్షం నాకు అవసరం లేదు, తినుము తాగుము సుఖించుము, ఇదే జీవితం నాకు, లేదా కాలు మీద కాలు వేసుకొని బ్రతకగలను, నెలకొచ్చి 50,000 జీతం, 10 ఎకరాల భూమి ఉంది, మాగానుంది, బంగారం ఉంది, వెన్ను ఉంది, ఇదిగో అన్నీ నేను అనుభవించగలను, ఏది కావాలో నా కాళ్ళ దగ్గరకు వస్తుంది అనుకుంటా ఉంటారు చాలామంది. వీరెవరో తెలుసా? మరణంతో మరణాన్ని స్నేహిస్తారంట వీళ్ళు. అంటే దేవుడు అవసరం లేదు, దేవుని వాక్యం అవసరం లేదు, దేవుని మందిరం అవసరం లేదు, వారికి సేవకులు అవసరం లేదు, వారికి నచ్చినట్లుగా లోకంలో తినుము తాగుము సుఖించుము అనేటట్లుగా ఉంటారు వీళ్ళు. వీళ్ళు ఎవరంటే మరణంతో స్నేహం చేస్తారంట, వారికి వారే హాని తెచ్చుకుంటారంట. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ప్రయోజనము లేదు. ధనవంతుడి దగ్గరికి వచ్చింది దేవుని యొక్క వాక్యం, బేదలాజరు దగ్గరికి వచ్చింది. బేదలాజరు దేవుని కటాక్షం పొందుకున్నాడు, ధనవంతుడు ఏమన్నాడు? సుఖానుభవం. తన జీవిత కాలం అంతా కూడా సుఖాన్ని అనుభవించాడు. ఇద్దరికీ మరణం వచ్చింది. మరణంలో తేడా ఉంటుందా? ఏముండదు. ఇద్దరికీ మరణం వచ్చింది, ఇద్దరూ చనిపోయారు. ధనవంతుడు చనిపోయినప్పుడు తన ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? నరకానికి వెళ్ళింది. బేదలాజరు చనిపోయాడు, ఈ లోకంలో ఏమీ సంపాదించుకోలేదు, కానీ దేవుని కటాక్షం సంపాదించుకున్నాడు. తనని తీసుకొని వెళ్ళడానికి ఎవరు వచ్చారు? దేవదూతలు వచ్చాయి. చూసారా, దేవుని కటాక్షం పొందుకున్నటువంటి ఒక వ్యక్తి చాలా విలువైన వాడు. ఈ లోకం నిందించవచ్చు, ఈ లోకంలో నువ్వు విలువలేని వాడుగా ఉండొచ్చు, కానీ దేవుణ్ణి కలిగి ఉన్న నీవు వారికంటే నువ్వు గొప్పవాడివి. అర్థమైందా? వారికి బంగారం ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, ఉద్యోగాలు ఉండొచ్చు, నీకు ఏమీ లేకపోవచ్చు, కానీ యేసు ప్రభుని కలిగి ఉన్న నీవు వారికంటే గొప్పవాడివి. అది నమ్ము. అర్థమైందా? వినాలి. ఎవరికంటే గొప్పవారు నువ్వు? నీలో నిరుత్సాహం రాకూడదు. ఏమీ లేదు, వాళ్ళేమో ఆస్తులు సంపాదించారు, బిల్డింగ్లు కట్టుకున్నారు, డబ్బు ఉంది, ఇది అనుకుంటావు. కాదు, నువ్వు యేసు ప్రభుని కలిగి ఉన్నావు కాబట్టి వారికంటే నువ్వు గొప్పవాడివి, గొప్పదానివి. అది నమ్ము, ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. కానీ బేదలాజరు చనిపోయినప్పుడు దేవదూతలు తీసుకెళ్ళాయి. ఈ రోజున మనకి ఈ లోకం మంద కాదు, ఈ లోకం మనం మంద కాదు, యాత్రికులుగా ఉన్నాం, పరదేశులుగా ఉన్నాం. ఎప్పుడు ఆవిరైపోద్దో తెలియదు మన జీవితం, ఎప్పుడు పిలుస్తాడో తెలియదు దేవుడు మనల్ని దేవుడు పిలిచినప్పుడు సమస్తము విడిచిపెట్టుకుని వెళ్ళిపోవాలి. మన లోకం పరలోకం. ఆ లోకం కోసం నువ్వు భక్తి చేయి, ఆ లోకం కోసం దేవుని కటాక్షం కావాలని అడుగు. అయ్యా, ఈ యాత్ర ముగించబడిన తర్వాత నేను దేవుని రాజ్యంలో, నీ రాజ్యంలో ఉండాలయ్యా, నీ కటాక్షం నేను పొందుకొని ఈ లోకంలో సరైన రీతిగా ప్రవర్తిస్తూ జీవిస్తూ ప్రార్థన చేస్తూ ఎడతెగక అనేక మందిని నీ వైపు తిప్పగలిగే ఒక బలమైన సాధనాలుగా నా కుటుంబాన్ని, నా బిడ్డల్ని వాడుకోండయ్యా. నీ పనిలోనే నేను ముగించాలి యాత్ర. నీ పని ద్వారానే నేను అనేక మందికి ఆశ్రయముగా, అనేక మందిని నీ వైపు త్రిప్పగలిగే ఒక బలమైనటువంటి పాత్రలుగా నన్ను మార్చండి అని నువ్వు ఏనాడన్నా ప్రార్థన చేసావా? ఎప్పుడైనా నన్ను వాడుకోండి అయ్యా, నా బ్రతుకుని వెలిగించిన దేవుడు అయ్యా, నీ కటాక్షం నేను పొందుకున్నాను కదా. కటాక్షం లేని వారు నా బంధువులు చాలా మంది ఉన్నారు, రక్త సంబంధికులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. వారి గురించి కన్నీరు విడిచి వారిని దేవుని యొక్క మార్గంలో నడిపిద్దామనే ఆలోచన ఈ రోజున నీలో ఉందా? ఆలోచన చేయి. ఈ రోజున మనకమే కాదు, అర్థమైందా? నిన్ను వెలిగించింది ఎందుకో తెలుసా? అనేక మందికి వెలిగిస్తావని, అనేక కుటుంబాన్ని వెలిగిస్తావని. ఈ రోజున నీ దీపం మంచం కింద పెడుతున్నావు, కానీ దీపస్తంభం మీద గూట్లో పెట్టట్లను.
మరి దేవుడు లెక్క అడగడా? ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. ఎందుకు నీ కుటుంబం బలపరచబడలేకపోతుంది? దేవుని కటాక్షం ఎందుకు కలగట్లా? దేవుని కనుగొన్నవాడు జీవాన్ని కనుగొంటాడంట. దేవుని కనుగొనని వాడు మరణముతో స్నేహం చేస్తాడంట. వారి దీపం ఎప్పుడు ఆరిపోతుందో తెలియదు. అందుకనే ఈ రాత్రి మన ప్రతి కుటుంబానికి దేవుని కటాక్షము కావాలి. స్తోత్రం చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. నమ్మకముగా దేవుణ్ణి వెంబడించే మనసు నీలో ఉంటే, రెండవదిగా దేవుని కటాక్షం నువ్వు పొందుకుంటావు. మొట్టమొదటిగా అనుదినము దేవుని గడప గుమ్మము యొద్ద కనిపెట్టుకొని ఆయన ఉపదేశం విన్నవారు ధన్యులు. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వారికి కలుగును. రెండవది కనుగొనని వాడు ఏమవుతాడంట? తనకు తానే హాని చేసుకుంటాడంట. తనకు తానే హాని చేసుకుంటాడు. నా యందు అసహ్యపడి వారందరూ మరణమును స్నేహితురు అంటే మరణాన్ని స్నేహం చేస్తారు. మరణముతో నరకాగ్ని, నిత్య నరకాగ్ని, అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగగాలు తరతరాలు వారి ఆత్మ నరకంలో కాలిపోతూనే ఉంటుంది. అందుకని నేను చెప్తున్నాను, ప్రభుని బట్టి మనం ఈ లోకంలో యేసు ప్రభుని సంతోషపరచాలి, దేవుని సంతోషపరచాలి, దేవుని మార్గంలో నడవాలి, దేవుని ఉపదేశాన్ని వినాలి, దేవుడికి నచ్చినట్లుగా ప్రవర్తించాలి. అప్పుడే ఈ లోకం విడిచిన తర్వాత నిత్యత్వంలోనికి మనం వెళ్తాం. దానికోసమే భక్తి. ఇంత చేసి దేనికోసం అమ్మా? నువ్వు ఉపవాసాలు ఉండి క్రమం తప్పకుండా ఆదివారాన్ని మందిరానికి వెళ్ళి యథార్థవంతులుగా పరిశుద్ధులుగా జీవించే దేనికోసం? జీవం కోసమే కదా, పరలోక రాజ్యాన్ని కోసమేగా. మరి పరలోక రాజ్యం కోసం నువ్వు ఎదురు చూస్తే ఈ లోకాన్ని నువ్వు ఎలా చూస్తావో పెంటగా ఎంచుకుంటావు. ఈ లోకాన్ని పెంటగా ఎంచుకుంటావు. ఈ లోకంలో ఉన్నవారు నాకు సంబంధం లేదు, దేవునికి అసహాయం కలిగిన వారు నాకు సంబంధం లేదు. నా దేవుడు నాకు కావాలి, నా దేవుని మార్గంలో నడవాలి, నా దేవుడిని సంతోషపరచాలి. మనుషుల దయ నాకు అవసరం లేదు, నా దేవుణ్ణి సంతోషపరిచేటట్లుగా నేను ఉండాలి అన్న ఆలోచన నీలో ఉంటుంది. ఆమేన్ చెప్పు హల్లెలూయా. మరి ఆ రీతిగా ఉందామా? దేవుని కటాక్షం పొందుకుందాం. దేవుని కటాక్షం పొందుకోవాలి. రెండో విషయం చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తా. మంచి మనసుతో దేవుణ్ణి వెంబడించాలంట. మంచి మనసు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 7-8 వచనాలు. దేవా యెహోవా అబ్రహామును ఏర్పరచుకొని కల్దీల ఊరు అను స్థలము నుండి యువతలకు అతన్ని రప్పించి అతనికి అబ్రహామని పేరు పెట్టిన వాడు నీవే. ఇక్కడి నుంచి అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు అనువారి దేశమును అతని సంతతి వారికి ఇచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడవు నీవే. ఇక్కడ అబ్రహాము దేవుని యొక్క కటాక్షం పొందుకున్నాడు. అబ్రహాము అన్యజనుడు, బొమ్మల వ్యాపారి. ఎప్పుడైతే దేవుని వాక్యము, దేవుడి యొక్క మాట తనకు ప్రత్యక్షమైందో, అబ్రహామా నీ ఇంటి నుంచి, నీ అన్నదమ్ముల ఇంటి నుంచి, నీ గ్రామం నుంచి బయలుదేరమన్నాడు. దేవుని మాట ప్రకారంగా బయలుదేరాడు అబ్రహాం. ఎప్పుడైతే బయలుదేరాడో తను నడిచే మార్గంలో ఎన్నడూ కూడా అవిశ్వాసం రాలేదంట. దేవుని వెంబడించే విషయంలో ఎంత మాత్రము కూడా అవిశ్వాసపు మరకలు తన హృదయానికి అంటించుకోలేదంట అబ్రహాము. దేవుని మాట ప్రకారంగానే నడిచాడు. ఎన్ని బాధలు వచ్చాయో, ఎన్ని శ్రమలు వచ్చాయో, ఎన్ని ఇబ్బందులు వచ్చాయో, అయినా సరే అబ్రహాము దేవుని యొక్క మాట యందు విశ్వాసం ఉంచాడు. కనుకే అబ్రహాము గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమన్నా తెలుసా? అబ్రహాము మంచి మనసుతో నన్ను వెంబడించాడు. మంచి మనసు అంట. దేవుని వెంబడించడానికి నమ్మకమైన మనసు ఉండాలి. ఈరోజు ఉందా నీకు నమ్మకమైన మనసు? దేవుని వెంబడించే విషయంలో నమ్మకమైన మనసు నువ్వు కలిగి ఉన్నావా? దేవుని వెంబడించే విషయంలో మంచి మనసు కలిగి నువ్వు దేవుని వెంబడిస్తున్నావా? దైవజనుడిని వెంబడిస్తున్నావా? దేవుని వెంబడిస్తున్నావా? నమ్మకత్వం నీలో ఉందా? కానీ అబ్రహాము నమ్మకం కలిగి ఉన్నాడు దేవుని మాట యందు. అబ్రహామా, నీ సంతానాన్ని ఇసుక రేణుల వలె, ఆకాశ నక్షత్రం వలె వర్ధిలింపజేస్తాను, విస్తరింపజేస్తాను అన్నాడు. ఆ మాటకు ఆనాడు ముసలివాడు, నిరీక్షణకు ఆధారం లేని సమయంలో కూడా అబ్రహాము దేవుని మాట నమ్మాడు గనుక అది అతనికి నీతిగా ఎంచబడింది.
నిరీక్షణకు ఆధారం లేదు. తన భార్య ముసలితనం అయిపోయింది, తన స్త్రీ ధర్మం ఆగిపోయింది. అయినప్పటికీ కూడా దేవుని యందు నమ్మకం కలిగి ఉన్నాడు, మాట యందు. ఇదిగో దేవుడు మాట ఇచ్చాడు, నా సంతానాన్ని ఇసుక రేణుల వలె, ఆకాశ నక్షత్రం వలె దేవుడు వర్ధిల్లింపజేస్తాడు, అభివృద్ధి చేస్తాడని దేవుడు మాట ఇచ్చాడు. నేను ఎవరినైతే దీవిస్తానో వారు దీవించబడతారు, నన్ను ఎవరైతే శపిస్తారో వారు శపించబడతారు. ఇది మాట ఇచ్చాడు దేవుడని తను విశ్వసించాడు అబ్రహాం. విశ్వాసంలో చంచలమైన మనసు లేదు, విశ్వాసంలో తక్కువ హెచ్చు అనేది లేదు. నిలకడ కలిగినటువంటి విశ్వాసం అబ్రహాములో ఉంది. ఈరోజు మనలో ఉందా? విశ్వాసం ఉందా నీలో? దేవుడు అంటాడు ఈ రాత్రి, నీ భర్తను నేను మారుస్తున్నాను, నీ భర్త యొక్క పాపపు క్రియల నుంచి నేను విడిపిస్తాను, నీవు నా వైపు తిరిగి నన్ను వెంబడించమంటాడు దేవుడు. నువ్వు వెంబడిస్తావా? ఒకరోజు లేట్ అయింది, 2 రోజులు లేట్ అయింది, దేవుడు చెప్పిన మాట 3 రోజులు లేట్ అయింది, లేకపోతే ఒక వారం లేట్ అయింది, ఒక 10 రోజులు లేట్ అయింది. తర్వాత నీలో ఏం కలిగిద్ది? అవిశ్వాసం. ఏది దేవుడు చేస్తానాడు? ఏది అంటే వెంటనే వచ్చేయాలి మనకి. మన బుద్ధి ఏంటంటే వెంటనే ఇప్పుడు అడుగుతో సాయంత్రానికి వచ్చేయాలి. అదేంటి ప్రార్థన ఆలకిస్తాడుగా దేవుడు అంటావా? దేవుడు వాక్యం సెలవిస్తుంది, ఆయన సమయమందు, ఆయనకు నచ్చిన సమయమందు దేవుడు నీకు ఇస్తాడంట. అప్పటి వరకు నువ్వు ఎలా ఉండాలి? దీన మనసు కలిగి ఆయన రెక్కల నీడ కింద అణిగి మణిగి ఉండాలి, ఎదురు చూస్తూ ఉండాలంట. తొలకరి వాన కోసం వ్యవసాయకుడు ఏ విధంగా అయితే ఆకాశం వైపు తన కనులెత్తి ఎదురు చూస్తూ ఉంటాడో, నీవు అడిగిన దానికి ప్రతిఫలం దేవుడు ఇవ్వాలంటే నిరీక్షణ కలిగి, ఓర్పు కలిగి నువ్వు ఎదురు చూస్తూ ఉండాలంట, అది ఏదైనా సరే. కానీ మనం అలా ఉండం. అందుకనే దేవుడు వాగ్దానం మన దగ్గర నుంచి దూరం అవుతూ ఉంటుంది, ఆలస్యం అవుతూ ఉంటుంది. మన ఆలోచన బట్టే, మన తలంపులు బట్టే దేవుని యొక్క వాగ్దానము ఆలస్యం అవుతూ ఉంటుంది. కానీ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడే. కానీ మన ఆలోచన బట్టి, మన తలంపులను బట్టి ఆ వాగ్దానము దూరంగా ఉంటుంది మనకు. నీ నీతి క్రియలు మంచివైతే, నువ్వు యథార్థపరుడివైతే, నువ్వు నమ్మకమైన మనసు కలిగి దేవుని వెంబడిస్తున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఇవ్వలేదా? అన్న ప్రార్థన చేయలేదా? అన్న ప్రార్థన ముగించిన తర్వాత ఇదిగో దైవజనుడితో దేవుడు మాట్లాడి, దైవజనుడు నోటు నుంచి అంటున్న మాట, ఇదిగో అమ్మా, నీ మూలుగులు దేవుడు విన్నాడు, నీ కన్నీటిని దేవుడు తుడుస్తున్నాడు, మరుసటి వచ్చే సంవత్సరం కల్లా నీ లోకిట నువ్వు అడిగిన బిడ్డ, మగ బిడ్డని దేవుడు ఇవ్వబోతున్నాడు అని ప్రవక్త మాట్లాడలేదా? తన ప్రార్థన ముగించినప్పుడే ఎందుకని వెంటనే సమాధానం వచ్చిందంటే తనకు నిజముగా మొర్రపెట్టింది. అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే కీర్తనలో, తనకు నిజముగా మొర్రపెట్టు వారికి యెహోవా సమీపంగా ఉంటాడు. రిఫరెన్స్ ఎంత అది? 145వ కీర్తన తీనం ఒకసారి. 145వ కీర్తన 18వ వచనం. తనకు మొర్రపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. దేవుడు సమీపంగా ఉంటాడంట నిజముగా మొర్రపెట్టు వారికి. అక్కడ రాయబడ్డ మాట అండర్లైన్, నిజముగా. అంటే అబద్ధంగా మొర్రపెట్టేవారు కూడా ఉంటారు. ప్రార్థన చేయమంటే పైకి చక్కగా చేస్తారు, కానీ ఆ మొర్ర దేవుడి దగ్గరికి వెళ్తారు, అది అబద్ధం. పెదవులతో చేస్తారు, అది హృదయంతో చేయరు, హృదయంలో నుంచి రాదు. ఇక్కడ నిజముగా మొర్రపెట్టు వారికి దేవుడు సమీపంగా ఉంటాడంట. నిజముగా మొర్రపెట్టే కుటుంబానికి దేవుడు సమీపంగా ఉంటాడంట. నిజముగా ప్రార్థన ఎక్కడ జరుగుద్దో, యథార్థముగా ఆరాధన ఎక్కడ జరుగుద్దో అక్కడ దేవుడు ఉంటాడు సమీపంగా. అంటే నిజము కాని ప్రార్థనలు కూడా ఉన్నాయి, అంతే కదమ్మా. నిజము కాని ప్రార్థనలు కూడా ఉన్నాయి, నిజము కాని ఆరాధనలు కూడా ఉన్నాయి. ఈ రోజున మనం ఎలా చేయాలంట? నిజముగా మొర్రపెట్టాలంట. అప్పుడు దేవుడు నీకు సమీపంగా ఉంటాడు. అప్పుడు నువ్వు అడిగింది వెంటనే ఇస్తాడు. ఒకవేళ నిజంగా కాకపోతే నీ మనసు ఇంకా మారాలని, ఇంకా నువ్వు దేవుడి దగ్గరకు రావాలని, ఇంకా నీ చెడుతనాన్ని విడిచిపెట్టాలని ఇంకా దేవుడు నీకు సమయం ఇస్తాడు. అప్పటి వరకు మనం వేచి చూడాలి, మనం కడుక్కుంటూ ఉండాలి, నలగొట్టుకుంటూ ఉండాలి. అప్పుడే దేవుడు వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడుతుంది. అర్థమైందా? అబ్రహాము ఎదురు చూశాడండి. అబ్రహాముకి ఎప్పుడు ఇచ్చాడు బిడ్డని? వాగ్దాన పుత్రుని ఎప్పుడు ఇచ్చాడు? 99 సంవత్సరాలకి, ఇంచుమించు 100 సంవత్సరాలకి గర్భవతిగా శారా మార్చబడింది. అది విశ్వాసం. అందుకని విశ్వాసములకు తండ్రి అబ్రహాం. అవునా? ఆ విశ్వాసం నీలో ఉందా? మనలో ఉందా?
వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడే. దేవుని కటాక్షం ఈరోజు నీ కుటుంబానికి కావాలంటున్నాడు, ఇస్తానంటున్నాడు. అయితే ఆ విశ్వాసం నీలో ఉందా? ఆ విశ్వాసం, ఆ సమర్పణ, ఆ నిజాయితీ, ఆ నీతి నీలో ఉందా? ఉంటే ఇస్తాడు దేవుడు, లేకపోతే లేదు, ఆపుతాడు. అర్థమైందా? ఈరోజు ఒకటే మాట, అయ్యా నీ కటాక్షం నాకు కావాలి, పూర్ణ హృదయంతో నేను బతిమాలుకుంటున్నాను అంటున్నాడు కీర్తనకారుడు. దావీదు కటాక్షం పొందుకోలేదా? పొందుకున్నా లేదా? గొర్రెల దొడ్లో ఉండే దావీదండి రాజ్యాన్ని పరిపాలించే రాజుగా దేవుడు నిలబెట్టాడు. దానికి గల కారణం తన యథార్థత. దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని అపొస్తలుల కార్యాల్లో ఉంటుందో మాట. దావీదు గురించి ఏం చెప్తున్నాడు దేవుడు? ఆ 13వ అధ్యాయం, అపొస్తలుల కార్యాలు 13వ అధ్యాయము 22వ వచనం. నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నింటినీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. స్తోత్రం చెప్పు. ఈ మాట ఎవరు అంటున్నారు? దేవుడు అంటున్నారు. ఎవరి గురించి? దావీదు గురించి. ఇతడు నా హృదయానుసారుడు, ఇతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, ఇతడు నా ఉద్దేశాలన్నీ నెరవేర్చేవాడు. అంటే దేవుని ఉద్దేశాలు నెరవేర్చేవాడుగా ఉండాలి, దేవుని యొక్క చిత్తము జరిగించేవారుగా ఉండాలి. ఏంటి దేవుని చిత్తం? ఏంటి దేవుని చిత్తం? పరిశుద్ధత కలిగి ఉండటం దేవుని చిత్తం, నీతి కలిగి ఉండటం దేవుని చిత్తం, అన్యాయము నీవులో ఉండకూడదు, వేషధారణ నీలో ఉండకూడదు, అసూయ నీలో ఉండకూడదు, పాపపు క్రియలు ఏవి నీలో ఉండకూడదు, క్షమించే మనసే తప్ప క్షమాపణ లేని మనసు నీలో ఉండకూడదు. ఇవన్నీ దేవుని చిత్తం. అందుకే మనం పిలవబడడం ఏమని? పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచాడు. అపవిత్రులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలవల. అపవిత్రత ఎక్కడైతే ఉంటుందో అక్కడ సాతానుడు ఉంటాడు. ఆ కుటుంబంలో నెమ్మది ఉండదు. దేవుని కటాక్షం పక్కన పెట్టు, ఆ కుటుంబంలో నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, వేదన, బాధ, దరిద్రత, దుఃఖం ఇవన్నీ ఆ కుటుంబాల్లో ఉంటాయి. మనశ్శాంతి అనేది ఉండదు. అదే దేవుని కటాక్షం పొందుకున్నావు అనుకో, దేవుని చిత్తం జరిగిస్తున్నావు అనుకో, ఆ ఇల్లు నెమ్మదితో ఉంటుంది. కొద్దిపాటి జీతమైనా నువ్వు నీ పిల్లలు సంతోషంతో ఉంటారు. నీ కష్టార్జితను అనుభవిస్తావు. డాక్టర్ల చేతిలో పెట్టవు, కష్టార్జితం అనుభవిస్తావు. చినిగిపోయిన సంచులో వేసినట్లుగా ఉండదు నీ కష్టార్జితం. దేవుని కటాక్షం పొందుకున్న కుటుంబం. ఈ రోజున దేవుడికి ఇష్టరాలుగా మనం బ్రతకాలని ఈ రాత్రి దేవుడు అంటున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సాక్ష్యం ఇస్తున్నాడు దేవుడు. అందుకనే దావీదు అంటున్నాడు, అయ్యా నీ కటాక్షము నాకు కావాలని నేను పూర్ణ హృదయముతో నేను బతిమాలుకుంటున్నాను అంటున్నాడు. దేవుని కటాక్షం నీకు కలిగితే ఒక్క మాట చెప్పి వాక్యాన్ని ముగిస్తా. కీర్తన గ్రంథం 89వ కీర్తన 21 నుంచి, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండును. మొట్టమొదటిగా దేవుని హస్తము ఎడతెగక అతనికి తోడుగా ఉంటుంది, ఆ కుటుంబానికి తోడుగా ఉంటుంది. దేవుని హస్తము నీకు తోడుగా ఉంటే నీకు విజయమే తప్ప అపజయం అనేది ఉండదు. దేవుని హస్తము నిరంతరము ఎడతెగక నీకు, నీ భర్తకు, నీ పిల్లలకు తోడుగా ఉంటుందంట. దేవుని కటాక్షం నువ్వు పొందుకుంటే. 2, ఆయన బాహుబలము అతన్ని బలపరుచును. ఏంటంట? దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఏ బలహీనతలతో ఉన్నావో, మనసులో బలహీనత, శారీరకంగా బలహీనత, ఏ కృంగుదల నీలో ఉందో, ఏ బలహీనతతో నువ్వు బాధపడుతున్నావో, దేవుడు అంటున్నాడు నేను నిన్ను బలపరుస్తాను. ఎప్పుడు? దేవుడి ఇష్టరాలుగా నువ్వు ఉండాలి దేవునికి. దేవుని కటాక్షం నువ్వు పొందుకున్నప్పుడు దేవుడు నిన్ను బలపరుస్తాడంట. ఇంకోటిది చదువు. ఏ శత్రువును అతని మీద జయము నొందడు. ఏ శత్రువు అతని మీద జయము నొందడు. దావీదుకు తిరిగిలేదు. శత్రువులు భయపడిపోయేవారు. మన శత్రువు ఎవరు? అపవాది. అపవాది నీలోనికి చొరబడకుండా, అపవాది నిన్ను చూసి భయపడిపోయి పక్కకి వెళ్ళిపోవాలంటే నీవు దేవుని కటాక్షము పొందుకోవాలి. వాడు తిరుగుతూ ఉంటాడు గర్జించే సింహం వలె,
ఏ కుటుంబంలోకి చొరబడదామా, ఏ కుటుంబాన్ని పాడు చేద్దామని వాడు తిరుగుతూ ఉంటాడు. కాబట్టి వాడు చెరలో నుంచి నువ్వు విడిపించబడాలంటే ఖచ్చితంగా దేవుని కటాక్షం నీకు కావాలి. దేవుని కటాక్షం ఎలా కలుగుతుందంటే దేవుని గడప గుమ్మం యొద్ద, అంటే దేవుని సన్నిధిలో దేవుని యొక్క మాట వింటూ ఆ మాట ప్రకారంగా నువ్వు విశ్వసించి ఆ మాట ప్రకారంగా నువ్వు జీవిస్తే నిశ్చయంగా అపవాది యొక్క తంత్రాలను నువ్వు ఎదిరిస్తావు. అపవాదిని శీఘ్రముగా నీ పాదాల కింద నువ్వే త్రొక్కివేస్తావు, భయపడవు. దేవుడు మనకు అధికారం ఇచ్చాడు తెలుసా, శీఘ్రముగా నీ పాదాల కింద అపవాది త్రొక్కబడతాడని. మరి ఎంతమంది దొరుకుతున్నారు? అపవాదం చూసి భయపడతాం, సమస్యలను చూసి భయపడతాం, వేదనకరమైన పరిస్థితిని చూసి భయపడతాం. అమ్మో, భయపడు ద్వారా ఉరి సంభవిస్తుంది. యెహోవా యందు నమ్మిక ఉంచేవాడు సురక్షితంగా నివసిస్తాడు. అంటే నమ్మకం లేని చోట భయం ఉంటుంది, నమ్మకం లేని చోట భయం ఉంటుంది. ఈ రోజున నిమ్మకాయకి భయపడిపోతావు, ఎండి మిరపకాయలకు భయపడిపోతావు, ఒక జుట్టుకి భయపడిపోతావు. ఒక దిష్టి తీసి ఎవరో అన్యజనులు రోడ్డు పక్కన పడితే అయ్యో ఏదో చేసేసారు. ఏం చేశారు? క్రైస్తవులకే భయం. ఏదైనా ఏదో చేస్తారు. అలా వాళ్ళకి తెలియదు కాబట్టి చేస్తారు. దాంట్లో ఏముంది? ఏమైనా ఉందా? ఏముండదు. కానీ మనలో భయం. మరి వాళ్ళు భయపడరే? పోసేవాడు భయపడ్డావు, నువ్వు చూసినోడు భయపడతాడు. చూసినోడు ఎవరంటే క్రైస్తవుడు. లేదా? ఉన్నారు ఇలాంటి వాళ్ళు. ఏముండదు అందుట్లో. మంత్రంలో ఏమీ లేదు, తంత్రంలో ఏమీ లేదు, నీలోనే ఉంది భయం. శీఘ్రముగా నీ పాదాల కింద సాతానుడు త్రొక్కివేయబడతాడని దేవుడు మంచి భరోసామైన వాగ్దానం ఇస్తుంటే నీవెందుకు భయపడుతున్నావు? శత్రువుని ఎదిరించే బలాన్ని నేను నీకు ఇస్తున్నాను అంటున్నాడుగా దేవుడు. మరి నువ్వెందుకు భయపడుతున్నావు? అంటే భయపడుట ద్వారా ఏం సంభవిస్తుంది? ఉరి సంభవిస్తుంది. అంటే నీకు నువ్వే అమ్మో ఏదో అయిపోతుందను. ఇశ్రాయేలు కాపాడువాడు కొనకొడు నిద్రపోడు. దేవుడు ఎన్నడూ కూడా నిద్రపోడు. ఆయన బిడ్డల పక్షాన్ని నిలబడితే దేవుడు ఎన్నడూ కూడా నిద్రపోడండి. అనుదినము ప్రతి క్షణము కూడా కంటికి కనురెప్పలాగా కాచి కాపాడే దేవుడు నువ్వు నేను ఆరాధిస్తున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు. భయపడొద్దు, దేనికి భయపడొద్దు. సమస్తము అనుదినము మన భారాన్ని మోస్తా ఉన్నాడంట ఆయన. నువ్వేం చేయాలంటే నీ భారాన్ని ఆయన మీద మోపే. అయ్యా నువ్వే చూసుకో అయ్యా, నీవే నన్ను బలపరచండి అయ్యా, నీవే నన్ను కాపాడండి అయ్యా. ఏ శత్రువు, ఏ బలహీనత, ఏ చీకటి ప్రభావాలు, ఏ దెయ్యపు శక్తులు ఏవి కూడా నా మీద కానీ నా పిల్లల మీద కానీ ఏది కూడా ఏలుబడి చేయకుండా సమస్తము నువ్వే చూసుకోయని నీ భారాన్ని దేవుని మీద మోపు. దేవుడు నిలబడతాడు. నువ్వు భయపడితే అపవాదికి బలం వస్తుంది. పిరిగితనాన్ని కలగజేసేవాడు అపవాదే కదండి, అవునా? షడ్రక మెషక వ్యక్తులకు భయపడ్డారా? దానియేలు భయపడ్డా? చెప్పాలి. దానియేలు భయపడ్డా? యెహోషువ భయపడ్డా? భయపడలా. దేనికి భయపడలా. పేతురు భయపడ్డా? భయపడలా. పేతురుకు తెలుసు తెల్లారి ఉరి తీసేస్తారు అంటున్నారు సైనికులందరూ కూడా. ఆ సామ్రాజ్యంలో ఉన్నటువంటి రాజు సైనికులందరూ అనుకున్నారు తెల్లారే ఈ తల నరికేద్దాం అనుకున్నారు. పేతురుకు తెలుసు, ఏమో తెలుసా? నేను ముసలితనం వచ్చినప్పుడు నా ప్రాణాన్ని దేవుడు తీసుకుని వెళ్తాడు. సురక్షితంగా పడుకున్నాడంట. అందరూ సైనికులందరూ ఆ జైల్లో ఉన్న వారందరూ కూడా భయాందోళనతో ఉంటే పేతురు మాత్రం చక్కగా కాలు మీద కాలు వేసుకుని పడుకున్నాడంట. కాలు మీద కాలు తీసుకోలేదు, బొండం కట్టేశారు. బొండ అంటారు కదా, అవి కట్టేశారు. అయినా సరే సురక్షితంగా ఉన్నాడంట, భయపడలా. మరి నీలో ఎందుకు వస్తుంది భయం? చిన్నదానికి పెద్దదానికి భయపడొద్దు. మన దేవుడు బలవంతుడు, మన దేవుడు శక్తిమంతుడు, ఆయన ఏదైనా చేయగలిగినటువంటి సమర్థుడు. నువ్వు ప్రార్థన చేయి, దేవుని స్తుతించు. ఏ బంధకాల చేతైతే నువ్వు బంధించబడ్డావో బలహీనత చేత, ఆ బంధకాలు ఈ రాత్రి తెగిపోనుగాక, యేసు నామములో తెగిపోనుగాక. దేవుడు అంటున్నాడు ఇంకో మాట, దోషకారులు అతన్ని బాధపరచరు, అతని ఎదుట నిలవకుండా అతని విరోధులు నేను పడగొట్టేదను, అతని మీద పగబట్టు వారిని మొత్తెదను. నా విశ్వాసతయు నా కృపయు అతనికి తోడైయుండును, నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. దేవుని నామాన్ని బట్టి అతని కొమ్ము హెచ్చించబడుతుందంట. ఎవరైనా? దావీదు హృదయానుసారుడు, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చేవాడు కాబట్టే తన కొమ్ముని నేను హెచ్చిస్తాను, తన శత్రువులు నేను పడగొడతాను, తనకు విరోధముగా ఏ ఆయుధము కూడా రూపించబడడానికి వీలు లేదు, నేనే తన పక్షాన్ని నిలబడతాను అంటున్నాడు దేవుడు.
తనకు నేను బలాన్ని ఇస్తాను, తనని ధైర్యపరుస్తాను, తనకు తోడుగా ఉంటాను. ఏ బలహీనత కూడా, ఏ శత్రువు కూడా తన మీద విజయము ఎంత మాత్రము కూడా పొందడు. దావీదుకి నేను విజయం ఇస్తాను అంటున్నాడు దేవుడు. ఈరోజు నీ కుటుంబాన్ని కూడా నా దేవుడు విజయం ఇచ్చునుగాక. చెప్పండి హల్లెలూయా. దేవుని కటాక్షమును పొందుకుందువుగాక, దేవుని యొక్క కరుణను పొందుకుందువుగాక, దేవుని దయ ద్వారా నువ్వు దీర్ఘాయుష్మంతురాలుగా సుఖ జీవంతో గడుపు సంవత్సరంలో అధికమవునుగాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. అట్టి దీవెన మనందరికీ దేవుడు దయచేయునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. అందరికీ లేచిన పడతాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరి ముఖం లేచిన పడదాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా స్వరాలు తెరవాలి, ప్రార్థన చేయండి. విత్తబడిన వాక్యం నిమిత్తం ప్రభువా, పూర్ణ హృదయముతో నిన్ను బతిమాలుకుంటున్నాను, నీ కటాక్షం నాకు కావాలని. హృదయము తెరిచి దేవుని కటాక్షము ఎవరికైతే కావాలో వారు ప్రార్థన చేయండి. స్వరాలు తెరవాలి. అయ్యా, ఈ రాత్రి నీ కటాక్షం నాకు కావాలయ్యా. నీ కటాక్షం ఎలా పొందుకుంటారో మీరు మాట్లాడారు. ప్రతిదినము అనుదినము నీ గడప గుమ్మం యొద్ద కనిపెట్టుకుంటూ నీ ఉపదేశాన్ని వినువారు ధన్యులు, నిన్ను కనుగొన్నవారు జీవమును కనుగొంటారు, దేవుని కటాక్షం వారు పొందుకుంటారన్నావు. అవును ప్రభువా, నీ కటాక్షం నేను పొందుకోవాలంటే నిత్యము కూడా ప్రతిరోజు నీ వాక్యము నా హృదయంలో ఉంచుకుంటానయ్యా. అయ్యా, నిన్ను కనుగొంటానయ్యా, నిన్ను వెతుకుతానయ్యా. ఉదయకాల సమయం మందు సెల్ ఫోన్ కాదు నైనా, ఇదిగో నా ప్రక్కన ఉన్నటువంటి సెల్ ఫోన్ కాదు, ఉదయము అయ్యా అరుణోదయం లేచిన తర్వాత నీ వాక్యము ఎత్తుకు నేను వస్తానయ్యా. వాక్యము చదువుతానయ్యా. వాక్యము నా గృహంలో విత్తబడుతుందయ్యా. వాక్యము నా గృహంలో వినబడాలయ్యా. నేను మోకరించి ప్రార్థన చేస్తానయ్యా. అయ్యా, నీ కటాక్షం నాకు కావాలయ్యా. నీ దయ నాకు కావాలయ్యా. నీ దయ లేకపోతే నా బ్రతుకు లేదు నాయనా. నీ కటాక్షం లేకపోతే నా కుటుంబం నిలబడలేదు నాయనా. ఈ రాత్రి నీ కటాక్షం నాకు కావాలి యేసయ్యా. యేసయ్యా, నీ జీవం నాకు కావాలయ్యా. అయ్యా, జీవం లేని వారుగా మేము ఉండకూడదు నాయనా. అయ్యా, ఆరిపోయిన దీపాల వలె మేము ఉండకూడదు నాయనా. అయ్యా, నేను వెలిగించబడి అనేక మందికి వెలుగును చూపించేటట్లుగా, అనేక మందికి దారి చూపించేటట్లుగా, అయ్యా నక్షత్రం వలె, అయ్యా నక్షత్రం వలె నేను ప్రకాశించాలయ్యా. నా భక్తి జీవితం ద్వారా అనేక మంది మార్పు నొందాలయ్యా. నా సమర్పణ కలిగినటువంటి జీవితం ద్వారా నా రక్త సంబంధికులు మారాలయ్యా. నేను సమర్పణ కలిగినటువంటి జీవితాన్ని జీవించడమే కాదు నాయనా, అనేక మంది కొరకు ప్రార్థన చేస్తానయ్యా. అనేక మందిని నీ వైపు తిరిపే ఒక బలమైన సాధనాలుగా నన్ను వాడుకోండి ప్రభువా నా కుటుంబానని నువ్వు ఈ రాత్రి ప్రార్థన చేయి. దేవుని కటాక్షం నువ్వు పొందుకుంటావు. దేవుని కటాక్షం నువ్వు పొందుకుంటే నీకు ఏ కొదువ ఉండదు, ఏ లోటు ఉండదు. దేవుని సురక్షితమైనటువంటి రెక్కల నీడలో నువ్వు దాచబడి ఉంటావు. లోకస్తులను చూసి నువ్వు మత్సరపడవద్దు. వారు మరణముని స్నేహిస్తారు, మరణాన్ని స్నేహిస్తారు. వాళ్ళు మనము దేవుణ్ణి స్నేహించాలి, వాక్యాన్ని స్నేహించాలి. మరణపు ముళ్ళును విరిచినటువంటి దేవునితో మనం సహవాసం ఉండాలి. మరణమాని విజయం ఎక్కడ, మరణమాని ముల్లేది. సవాలుగా నిలబడినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి కలిగి ఉండాలి. నువ్వు దేవుడు ఎరిగి ఉండాలి. నిన్ను ఎరిగి ఉండాలంటే ఈ రాత్రి దావీదు వలె హృదయానుసారమైనటువంటి మనస్సు, దేవుని ఉద్దేశాలు నెరవేర్చే మనస్సు నాకు దయచేయండి అయ్యా. దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? నీ ఎడల నా ఎడల నువ్వు వెలిగించబడ్డావు. ఇంకా చీకట్లో ఉన్నవారు చాలా మంది ఉన్నారు. ఇంకా పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో కట్టబడిన వారు ఎంతో మంది ఉన్నారు. నువ్వు వెలిగించిన దీపం, నిన్ను వెలిగించినటువంటి దీపం వారికి త్రోవ చూపించేటట్లుగా ఉండాలి. మార్పు నొందిన నీవు మార్పు లేని వారికి ఒక దీవెనకరంగా నువ్వు ఉండాలి. నిన్ను చూసి నిజమైనటువంటి క్రైస్తవ్యం, వీరు మాట తీరు మారింది, వీరు బ్రతుకు మారింది, వీరి ఆలోచనలు మారాయి. వారి నోటు నుంచి శుభవచనమే తప్ప బూతు మాటలు మాట్లాడట్లేదు. తన భర్తను గౌరవిస్తుంది, తన ఇంటి వారిని శ్రద్ధ కలిగి కనిపెట్టుతూ ఉంటుంది అని సాక్ష్యం ఇవ్వాలి సమాజం. అది నిజమైనటువంటి మార్పు. నిజమైనటువంటి మార్పు పొందిన వారు
దేవునికి ఇష్టలు. దేవునికి ఇష్టలు వాళ్ళు. నిజమైనటువంటి మార్పు నొందినటువంటి క్రైస్తవ్యం దేవునికి నచ్చినది. భలా మంచి దాసుడా, మంచి దాసురాలా, నీకిచ్చినటువంటి తలంతుల్ని నా కోసం ఉపయోగించావు, కప్పెట్టుకోలేదు. రా, పరలోక రాజ్యములో బంగారుపు విల్లల్లో నీవు నిలుచుండు, నాతో పాటు యుగ యుగాలు, తరతరాలు నీవు సంతోషముతో ఉండు. అక్కడ వేదన ఉండదు, బాధ ఉండదు, దుఃఖం ఉండదు. ఈ రోజున సంతోషమే, ఆనందమే ఆ స్థలంలో ఉంటుంది. దేవుని కటాక్షము పొందుకున్న వారు ఆ స్థలంలో ఉంటారు, పరలోక రాజ్యంలో. దేవుని కటాక్షము పొందుకోలేని వారు మరణముతో స్నేహము చేస్తారు. వాళ్ళు ఈ లోకములో వేదన, నరకములో నిత్య వేదన, జీవము కాకుండా మరణమును పొందితే నీ ఆత్మ యుగ యుగాలు, తరతరాలు అగ్నిలో కాలిపోతూనే ఉంటది. అక్కడ అగ్గి అరదు, పురుగు చావదు. నీ ఆత్మకు చావు లేదు. శరీరానికి చావు ఉంది, మన్నుతో చేయబడింది కాబట్టి మన్నుకు అప్పగించబడుతుంది. దేవుడు ఆత్మ దయచేశాడు కాబట్టి ఆత్మ జీవిస్తూనే ఉంటది. ఒక నిప్పు రవ్వ పడితేనే తట్టుకోలేవే. నిలువెల్లా నిలువెల్లా నీవు అగ్ని గంధకాలలో కాల్చబడతా ఉంటే, అయ్యా నీ కటాక్షము నాకు కావాలని, నాకు ఎదురుగా ఉన్నటువంటి డబ్బు అడ్డొచ్చిందయ్యా, నీ కటాక్షము నేను పొందుకోకుండా నా అహంభావం నాకు ఎదురుగా అడ్డుగా ఉందయ్యా, నా కులం, నా మతం అడ్డుగా వచ్చిందయ్యా. భూలోకములో నీ కటాక్షము నేను పొందుకోవాలంటే ఇప్పుడు ఈ అగ్ని గంధకాలతో, అగ్ని గుండములో నరక యాత్ర అనుభవిస్తున్నానయ్యా. కరుణించయ్యా, కరుణించయ్యా, కాపాడయ్యా. అగ్నిలో నా ఆత్మ కాలిపోతా ఉంటుంది. దాహము 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 దాహమని నీ ఆత్మ కేకలు వేయక మునిపే ఈ రాత్రి నిజ క్రైస్తవుడిగా వాక్యానుసారంగా జీవించే మనస్సు కలిగి నువ్వు జీవించాలి. రాత్రి నుంచి పాతవి గతించిపోతే సమస్తము నూతనపరచబడతాయి. ఎవడైనా క్రీస్తులో ఉన్న వారి ఎడల వారు నూతన సృష్టి. క్రీస్తు నీలో ఉంటే నువ్వు నూతన సృష్టి. పాతవి గతించిపోతే సమస్తము నూతనపరచబడతాయి. ఈ రాత్రి నువ్వు నూతనపరచబడాలి. ఒకవేళ తెలుసో తెలియకో అపరాధాలు చేసేవేమో, దేవుని కటాక్షము అడ్డుగా నీకు ఎదురుగా, దేవుని కటాక్షానికి ఎదురుగా అడ్డుగా ఏదైతే ఉందో దాన్ని తొలగించే ఈ రాత్రి నిశ్చయముగా పూర్ణ హృదయంతో బతిమాలకు, అయ్యా నీ కటాక్షము నాకు కావాలి. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. ఆయన వెలిగించిన దీపం ఎన్నడూ కూడా ఆరిపోదు. సుడిగాల్లోనైనా జడివానలోనైనా యేసుక్రీస్తు వారు వెలిగించినటువంటి దీపము, యేసుక్రీస్తు వారు నిలబెట్టినటువంటి భక్తిపరులు చరిత్రలో లేదు సిగ్గుపరచబడ్డారని. వారు ఎన్నడూ కూడా ఆరిపోరు. అనేక మందికి దీవెనకరంగా, అనేక మందికి ఒక జ్యోతుల వలె, అనేక మంది జీవితాలకి ఒక ఆశీర్వాదకరంగా వారు జీవిస్తారు ఈ భూలోకములో. నువ్వు నిజంగా దేవుని చేత వెలిగించబడ్డావా? నిజంగా నీ హృదయం మారిందా? మారు మనసు పొందావా? మారు మనసు పొందానని చెప్పి వ్యభిచారాన్ని విడిచి చేస్తూ ఉన్నావా? మారు మనసు పొందానని చెప్పి బూతు మాటలు మాట్లాడుతున్నావా? మారు మనసు పొందానని చెప్పి త్రాగుతూ ఉన్నావా? మారు మనసు పొందానని చెప్పి ప్రభు యొక్క బలలో పాలు పంపులవుతున్నావా? జాగ్రత్త. ఒరి వెర్రివాడా, వెర్రిదానా, దేవుడు వికరించబడడు. ఏది విత్తుతావో ఆ పంటే నువ్వు కోస్తావు. నీ క్రియలు దేవుని ఎదుట మంచివిగా ఉండాలి. ఇకనైనా మనస్సు మార్చుకో. దేవుడు ఎన్నోసార్లు అవకాశం ఇస్తున్నాడు. సొదొమ గుమార పట్టణానికి ఎన్నోసార్లు అవకాశం ఇచ్చాడు దేవుడు. కానీ వారు మనస్సు మార్చుకోలా. వారు పాపపు క్రియల్ని విడిచిపెట్టలా. దేవుణ్ణి
దూషించారు, అవమానకరంగా బ్రతికారు వాళ్ళు. మరి ఇప్పటికీ కూడా ఆ సొదొమ గొమొర్రా పట్టణములో ఏ మొక్క మొలవల, అంతా బూడిదే, అంతా బూడిదే. ఇప్పుడు కూడా ఆ భూమిలో నుంచి ఆ వేడి బయటకు వస్తా ఉంది. ఈ క్షణంలో కూడా ఆ అగ్ని గంధకముల చేత నువ్వు కాల్చబడక మునిపే, ఆ నరకాగ్నికి నువ్వు పాత్రుడివి, పాత్రురాలు అవ్వక మునిపే ఇదే అనుకూల సమయం. దేవుని కటాక్షము నాకు కావాలయ్యా. నేను మనస్సు మార్చుకుంటున్నాను. నిజ క్రైస్తవులే ప్రేమ, దయ, ఆప్యాయత, అనురాగాలు, నీతి, యథార్థత, విశ్వాసం, నీ యందు భయభక్తులు నేను కలిగి ఉంటాను. అనుదినము నీ గడప గుమ్మం మీద నేను కనిపెట్టుకుంటూ నీ ఉపదేశాన్ని నేను అంగీకరిస్తూ నీ ఉపదేశ ప్రకారముగా నేను జీవిస్తాను. నీతో నేను స్నేహము చేస్తాను. నాకు జీవాన్ని కలగచేయి. నీ కటాక్షము నాకు కావాలి ప్రభువా. ఆరని దీపమై దే దివ్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై, ఆరని దీపమై దే దివ్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై, చేశావు పండుగా వెలిగావు నిండుగా, చేశావు పండుగా వెలిగావు నిండుగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. ఆరని దీపమై దే దివ్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై, ఆరని దీపమై దే దివ్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై, చేశావు పండుగా వెలిగావు నిండుగా, చేశావు పండుగా వెలిగావు నిండుగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. చప్పట్లు కొడదాం. మన దీపాన్ని వెలిగించిన దేవుడు, ఆయన వెలిగించిన దీపము ఎన్నడూ వాటి వేయకూడదు. ప్రభువా, నీ వెలిగించిన దీపాన్ని నేను కాపాడుకుంటానయ్యా. నీవిచ్చిన రక్షణ నేను నిర్లక్ష్యము చేయకుండా నేను కాపాడుకుంటాను ప్రభు అని. మారని నీ కృపా నన్ను వీడనన్నది, మర్మాల ఒడిలో సేదసించుచున్నది. మారని నీ కృపా నన్ను వీడనన్నది, మర్మాల ఒడిలో సేదసించుచున్నది. రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా, రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా, సుడిగాలిలోనైనా జడి
వాక్యపు వెలుగుతో నా దీపాన్ని వెలిగించావయ్యా. అయ్యా, నీకు నచ్చినట్లుగా నీ ఉద్దేశాన్ని నెరవేర్చేటట్లుగా నేను ఈ రోజు నుంచి భక్తి చేస్తానయ్యా. దావీదుకు ఎడతెగక నీ హస్తముతోనే ఉన్నట్లుగా నా కుటుంబానికి కూడా నీ దక్షిణ హస్తము ఎడతెగక తోడుగా ఉంచండి దావీదు కుమారుడా. ఏ శత్రువు కూడా నా కుటుంబంలోనికి రాకూడదయ్యా. ఏ శత్రువు యొక్క ప్రబంధ హస్తాలు నేను చెక్కబడకూడదు. శత్రువు బలవంతుడి మీద నాకు అధికారం ఇచ్చావయ్యా. శీఘ్రముగా నా పాదాల కింద అపవాది యొక్క శక్తుల్ని, అపవాది యొక్క క్రియల్ని చితక త్రొక్కే అధికారము కలిగినటువంటి బలము నాకు ఇచ్చావయ్యా. కొట్టు చెప్పండి. ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే సైన్యములకు అధిపతివై. ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే సైన్యములకు అధిపతివై. పరాక్రమశాలివై నడిచావు కాపరిగా. పరాక్రమశాలివై నడిచావు కాపరిగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. 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 నా కుటుంబంలో వెలుగుగా నువ్వు దిగిరండి అయ్యా. నన్ను బలపరచండి దావీదు కుమారుడా. నన్ను దాటిపోదయ్యా. నా పాపాన్ని క్షమించండి. నేను చేసినటువంటి ప్రతి అక్రమాన్ని ఒప్పుకుంటున్నానయ్యా. కనికరము చూపించండి అయ్యా. నీ కటాక్షము నేను పొందుకోవాలి. రాత్రి రూతు పొందుకున్నట్లుగా, దావీదు పొందుకున్నట్లుగా, దానియేలు పొందుకున్నట్లుగా, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు నీ కటాక్షము పొందుకున్నట్లుగా నేను, నా భర్త, నా పిల్లలు నీ కటాక్షము పొందుకొని జీవముతో నిన్ను వెంబడించాలయ్యా. జీవాత్మపూర్ణుడుగా నా పక్షాన నిలబడండి. పరాక్రమశాలిగా నా కుటుంబ పక్షాన నిలబడండి అయ్యా. నీతో నడుస్తానయ్యా. సైన్యములకు అధిపతివైన యెహోవా, నీతోనే నా అడుగు. పరాక్రమశాలివై నడిచావు కాపరిగా. పరాక్రమశాలివై నడిచావు కాపరిగా. మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా. మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా. నా దీపము. స్వరాలు తెరిచి ప్రతి స్వరం తెరవాలి, ప్రతి నోరు తెరవాలి. దేవుని నామాన్ని కనపరచు. యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు నీవు వెలిగించిన దీపము. ఆమేన్. మహాపరిశుద్ధుడైన తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారి, నిరంతర స్తోత్రాలుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన యేసయ్యా, నీ బంగారు పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను అయ్యా. ప్రతి క్షణము, ప్రతిరోజు కూడా మమ్మల్ని సరిచేస్తూ నీ రాకడ కొరకు సిద్ధపరిచేటట్లుగా నీ బలము మాకు దయచేయండి అయ్యా. ఎన్నడూ కూడా అపవాది యొక్క తంత్రాల్లో మేము పడిపోకుండా, సులువుగా చిక్కులు పెట్టే పాపంలో మేము పడిపోకుండా పాపాన్ని జయించే బలము మాకు దయచేయండి.
ప్రార్థన చేసేవాడు పాపము చేయడు, పాపము చేసేవాడు ప్రార్థన చేయడన్నావు. అవునయ్యా, భక్తుడు అంటున్నాడు, అయ్యా నేను పాపము చేస్తే నేను ప్రార్థన చేయలేనయ్యా. ఇప్పుడే నాలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేస్తున్నాను, నీతో సహవాసం చేస్తాను. ఈ రాత్రి నుంచి నీతో సహవాసము చేసిన కుటుంబానికి సమాధానము కలుగుతుందన్నావు, అలాగునే మేలు కలుగుతుందన్నావు. ఈ 2026 సంవత్సరం మరికొద్ది రోజుల్లో అడుగు పెడుతున్నామనైనా నీ మేలులు నా కుటుంబానికి కావాలయ్యా. నీ కనుదృష్టి నా కుటుంబం మీద ఉండాలయ్యా. నీ హస్తము ఎడతెగక నా కుటుంబానికి తోడుగా ఉండాలయ్యా. ఏ శత్రువు నా కుటుంబంలోనికి రాకుండా నీవే వారితో యుద్ధము చేయండి ప్రభువా. ఈ రోజు నుంచి నీకు నచ్చినట్లుగా ఒక సమర్పణ కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తూ నీ ఎదుట నేను సాక్ష్యం పొందుకుంటానయ్యా. మనుషులు ఎదుట మా నీతి క్రియలు కాదు నాయనా, మనుషులు చూస్తున్నప్పుడు ప్రార్థనలు చేయటం, మనుషుల మెప్పు కోసం సమాజంలో విలువగా పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని మాకు ఆలోచన లేదు నాయనా. రహస్యమందున్నటువంటి దేవుడవి నీ ఎదుట మేము నీతిపరులుగా, మంచి మనస్సు కలిగి నీతో నడిచేవారిగా మేముంటామయ్యా. తగ్గించుకునే మనసు, నీ క్రబంధ హస్తాల కింద మేము దాగి ఉంటామని ఆయన. నువ్వు హెచ్చించేంత వరకు కూడా మేము హెచ్చించబడమని ఆయన. మేమందరం కూడా మరుగు చేయబడతాం. మా మాటలో ఎంత మాత్రము కూడా అహంకారం ఉండకూడదు నాయన. మా హృదయంలో ఎంత మాత్రము కూడా గర్వం ఉండకూడదు నాయన. నీ కటాక్షము నేను పొందుకుంటాను. జాలి, దయ, ప్రేమ, ఆప్యాయత, క్షమించే మనసు, ఓదార్చే మనసు, ధైర్యము చెడిన వారిని ధైర్యపరిచే మనసు మేము నిత్యము కలిగి ఉండి నీతో అడుగులు వేస్తాం. నీతోనే అడుగులు వేస్తాను. ఎన్నడూ నన్ను దాటిపోయే దేవుడు కాదయ్యా. సంఘస్థులారా, దేవుడు మీ కుటుంబాల్లో నా దేవుడు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. విజయాన్ని ఇవ్వబోతున్నాడు. అపజయము రాదు నీకు. పోరాడు, విజయము కొరకు పోరాడు. దేవుని కటాక్షము కొరకు పోరాడు. పరుగు పందెములో నీవు పోరాడు. నీవు పరుగు పందెములో పోరాడుతూ ఉండగా నీ పాదము త్రుట్టిల్లకుండా గురి ఎందుకు పరిగెత్తే ఒక బలమైన సాధనముగా నా దేవుడు నీ కుటుంబాన్ని బలపరచాలని ఇష్టపడుతున్నాడంట. గురి ఎందుకు పరిగెత్తే బలమైన సాధనంగా నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని నిలబెట్టాలని నా దేవుడు ఇష్టపడుతున్నాడు. నా దేవుడు నిన్ను పరిశీలిస్తున్నాడు. నా దేవుడు నిన్ను చూస్తున్నాడు. దేనికోసం పరిగెడుతున్నావు? దేనికోసం పరిగెడుతున్నావు? దేవుని కటాక్షం విడిచిపెట్టేసి నువ్వు దేనికోసం పరిగెడుతున్నావు? ధనము కోసం పరిగెడుతున్నావా? మోసపోతావు. గెహాజీ పరిగెత్తాడు, తన ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేసుకున్నాడు. లోకంలో పేరు ప్రఖ్యాతుల కోసం పరిగెడుతున్నావా? ఇదిగో అవి ఏవి కూడా నీకు అక్కడికి రావు. బంగారం వేసుకుంటేనే నాకు విలువ, వెండి వేసుకుంటేనే నాకు విలువ, ఖరీదైన వస్త్రాలు ధరిస్తేనే నాకు విలువ, బంధువుల మధ్య విలువ, ఉద్యోగస్తుల మధ్య విలువని నువ్వు పరిగెడుతున్నావా? తప్పు తప్పు. దీన స్థితిని దేవుడు కోరుకుంటాడు తప్ప ఘనత కావాలన్న కుటుంబాన్ని దేవుడు విడిచిపెడతాడు. ఎందుకో తెలుసా? ఐశ్వర్యవంతుడైనటువంటి దేవుడు దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాడు. దీనత్వం కలిగినటువంటి మనస్సు కలిగి ఈ లోకంలో జీవించాడు. దేవుడు నిన్ను ఎంత హెచ్చించినా తగ్గించుకునే మనస్సు ఈ రోజు నుంచి నీకు కావాలని నా దేవుడు అంటున్నాడు. ప్రార్థన. జీవము కలిగిన దేవానికి వందనాలు. కుటుంబముతో, సంఘముతో మీరు మాట్లాడిన ప్రతి మాట నెంబర వేసుకొని గైకుంటామయ్యా.
నాలో ఏదైనా బలహీనతలుంటే, మాలో ఏదైనా బలహీనతలుంటే ఇప్పుడే తీసివేయండి. హృదయాన్ని శుద్ధీకరించండి. అనుదినము ప్రతి క్షణము నీ గడప గుమ్మం యొద్ద కనిపెట్టుకుంటూ నీ ఉపదేశాన్ని వింటాం, కైకుంటాం, దాని ప్రకారంగా జీవిస్తాం. ఆ రీతిగా మేము ఉంటాము. మాకు సహాయం దయచేయండి. నీ కటాక్షం మాకు ఇవ్వమని యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. అడిగి పొందుకున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిన్య సహవాసము సన్నిధి మొదలుకొని సకల పరిశుద్ధులకు ఆయన కటాక్షము నాకు కావాలి. ఆయన చెప్పింది నేను చేస్తాను. ఈ రోజు నుంచి నాలో ఒక మార్పు కనపడాలి అన్న ఆలోచన ఎవరికైతే ఉంటుందో దేవుని యొక్క కృప, కాపుదల, ఆశీర్వాదము సదాకాలము ఆ కుటుంబానికి తోడే ఉండి బలపరచునుగాక. యేసు రక్తమే చేయి, ప్రవేశ రక్తమే చేయి, యేసు నామానికే చేయము కలుగునుగాక. అందరికి వందనాలు. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకోండి.